నమస్తే అండి, నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. వెల్కమ్ టు డాక్టర్ పురోహితిస్ పాడ్కాస్ట్. ఇవాళ ఎప్పుడు డిస్కస్ చేసే పెయిన్ ఇలాంటి కండిషన్సే కాకుండా డిఫరెంట్గా మగవాళ్ళలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలా ఉంటాయని డిస్కస్ చేయడానికి ఇద్దరు ఎక్స్పర్ట్ ఆండ్రాలజిస్ట్ని ఇన్వైట్ చేశాం. డాక్టర్ సురేందర్ రెడ్డి, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మెన్ హెల్త్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. డాక్టర్ కౌశిక్, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఇవాళ ఇద్దరు ఎక్స్పర్ట్స్ మన పాడ్కాస్ట్లో ఉన్నారు. మనకున్న కామన్ డౌట్స్ ఏంటి, మగవాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, అసలు యూరాలజిస్ట్ అంటే ఎవరు, ఆండ్రాలజిస్ట్ అంటే ఎవరు తెలుసుకుందాం. వెల్కమ్ టు పాడ్కాస్ట్ సార్. నమస్తే. అసలు యూరాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏంటి సార్? మాకు ఎలాంటి సమస్యలు వస్తే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? బేసికల్లీ ఈ డౌట్ చాలా మందికి వస్తుంటుంది అండ్ స్పెసిఫిక్గా పీపుల్ కీప్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూరాలజీ అండ్ నెఫ్రాలజీ. సో యూరాలజీ ఈజ్ ఎ సర్జికల్ స్పెషాలిటీ దట్ డీల్స్ విత్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ కిడ్నీస్ నుంచి మొదలుకొని యూరేటర్, యూరిన్ బ్లాడర్, ప్రాస్టేట్, యూరిన్ అవుట్లెట్, మేల్స్లో పెనిస్ దాకా. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ని సర్జికల్ సొల్యూషన్స్ ఇచ్చేవాడు యూరాలజిస్ట్. ఈ ట్రాక్లో ఎనీ ఆఫ్ ది ఇష్యూస్ మెడిసిన్స్ ద్వారా డీల్ చేసేది, మెడిసిన్స్ ద్వారా సొల్యూషన్ ఇచ్చేది నెఫ్రాలజిస్ట్. సో బేసికలీ వీఆర్ సర్జన్స్. టు పుట్ ఇట్ ఇన్ లైటర్ వే, ఎక్కడైనా ఈ ట్రాక్ లో పైనుంచి కిందకి ఎక్కడైనా బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ ని ప్లంబింగ్ ద్వారా తీసేది యూరాలజిస్ట్. సో వీఆర్ జస్ట్ నథింగ్ బట్ హ్యూమన్ ప్లంబర్స్. సో యూరాలజిస్ట్ ఆర్ హ్యూమన్ ప్లంబర్స్. వెరీ నైస్. అండ్ ఆండ్రాలజీ అంటే ఏంటి సార్? మెన్స్కి, మగవాళ్ళలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆండ్రాలజిస్ట్ని కలవాలి, అసలు ఎందుకు కలవాలంటారు? నేను మీరు అడిగిన ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్తాను. జనరల్గా ఆండ్రాలజీ ప్రాస్పెక్ట్లో మనం చూస్తే అబ్బాయిల యొక్క సెక్స్ సమస్యలు, రెండవది అబ్బాయిల యొక్క ఫర్టిలిటీ సమస్యలు, ఈ రెండింటిని డీల్ చేసే స్పెసిఫిక్గా ఉండే డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారంటే అది ఆండ్రాలజిస్ట్ ఉంటారు. బట్ మీకు సరదాగా నా మాటల్లో ఖచ్చితంగా ఎప్పుడు ఆండ్రాలజిస్ట్ అవసరం అవుతుందో చెప్తాను. మొదటిది, ఇదంతా కూడా జస్ట్ క్యాజువల్గా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం మాట్లాడుకునేది. మామా ఏంటో ఈ మధ్యలో ఫిగర్ని చూసినా కూడా ఫీలింగ్ రావట్లేదు. సో మోస్ట్లీ ఆ అబ్బాయి టెస్టోస్టెరాన్ తక్కువ ఉండొచ్చు, లేదా ఈ డిజైర్స్ని ఇంపాక్ట్ చేసే మిగతా హార్మోన్స్ తక్కువ ఉండొచ్చు. అప్పుడు ఆండ్రాలజిస్ట్ అవసరం ఉంటుంది. రెండవది, చాలా కామన్గా అందరూ చూస్తూ ఉంటారు, అదేంటంటే ఏంటోరా మామ, 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు పెళ్ళికి ముందు, చచ్చిపోయేవాడిని, వీళ్ళకి పాజిటివ్ ప్రెగ్నెన్సీలు వస్తే అబార్షన్స్ చేయించడము, పెళ్ళి 1 year అయింది, నాకేమో చచ్చిపోతున్నాను, ప్రెగ్నెన్సీ రావట్లే, ఈ అమ్మాయితో ప్రాబ్లం, సొసైటీలో ఏంటి 1 year అయింది ప్రెగ్నెన్సీ రావట్లే, అంటే ఫర్టిలిటీ ఇష్యూస్. సో ఇటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు కూడా కలవాల్సిన వ్యక్తి ఆండ్రాలజిస్ట్. మూడవది, ఇది కొంచెం సరదాపరంగా ఉంటుందేమో, ఓన్లీ 2 అబ్బాయిలు కూర్చున్నప్పుడు లేదా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ చెప్పేది, తెలవట్లేదు. కానీ ఈ నడమ మాత్రము రొమాంటిక్ వీడియోస్ చూస్తున్నా కూడా ఇన్నర్ టైట్ కావట్లేదురా, అంటే ఈ అబ్బాయికి ఎరెక్షన్ ఇష్యూస్ ఏదైనా ఉండవచ్చు. ఎప్పుడైతే అబ్బాయిలకు రొమాంటిక్ సీన్ చూస్తున్నప్పుడు కూడా ఎరెక్షన్స్ తగ్గాయి అంటే సో మేబీ హీ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ ఎరెక్టైల్ ఇష్యూస్ అని. సో ఇటువంటి కాన్సెప్ట్స్, ఇటువంటి టాపిక్స్ని డీల్ చేస్తే ఆయన కరెక్ట్ పర్ఫెక్ట్ ఆండ్రాలజిస్ట్. గుడ్. ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ అన్నారు కాబట్టి, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇంపార్టెన్సీ అంటే ఏంటి? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటేను, మన సమాజంలో ముఖ్యంగా పిల్లలు పుట్టట్లేదు అంటే ఓకే వీడు ఇంపార్టెంట్, దానికి పనికిరాడట అనేది జనరల్గా మనందరికీ ఉండే ఒక మిత్ అని చెప్పచ్చు, అంటే అపోహలో ఉండొచ్చు. యూజువల్గా ఫర్టిలిటీ డిఫరెంట్, ఈ పొటెన్సీకి సంబంధించిన ఇష్యూ డిఫరెంట్. ఎలా అంటేను, ఉదాహరణ చెప్తే క్యాచీగా ఉంటుందని చెప్తాను చూడండి. సో కొందరు కపుల్స్ చక్కగా పెళ్ళి అయిపోయి ఉంటుంది, 1 year తిరగకముందే అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి గైనిక్ డాక్టర్ గారి దగ్గరికి, అండ్ పాప అమ్మాయి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ గైనిక్ డాక్టర్ గారికి వెళ్ళేసి, మేడం ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది కానీ సెక్షువల్గా మేము మీట్ కాలేకపోతున్నాము. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే చెట్టు మేడం ఆ ఓవులేషన్ డేస్లో కలిసేసాము, అట్లా అయిపోయింది. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ ప్రాబ్లం ఫర్టిలిటీ గురించి కాదు, ఈ అబ్బాయికి ఉన్న మెయిన్ ఇష్యూ సెక్షువల్ ఇష్యూ. అట్లనే ఈ అబ్బాయిని ఇంపార్టెంట్ అన్నీకి ఎప్పుడూ లేదు. కోర్ట్ ఆఫ్ లాలో మనకు ఇంపార్టెంట్ అనే వర్డ్ తీసేసారు. ఫిజికల్లీ హీఈస్ అనేబుల్ టు హ్యావ్ సెక్స్ విత్ హిస్ పార్ట్నర్. సో రెండవ కాంపనెంట్, ఎంతో చక్కగా ఉంటుంది సెక్షువల్ లైఫ్, 2 years 3 years అయినా కూడా పిల్లలు పుట్టరు.
ఈ అబ్బాయి సెక్షువల్లీ ఈజ్ వెరీ గుడ్, బట్ ఈ అబ్బాయికి స్పర్మ్లో ఉన్న క్వాలిటీ అనొచ్చు, క్వాంటిటీ తక్కువ కావడము, సో అటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు హీ విల్ ప్రజెంట్ విత్ ఫర్టిలిటీ ఇష్యూస్. సో బోత్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్. ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి సెక్షువల్ ఇష్యూ ఉందనుకోవడం కరెక్ట్ కాదు. సెక్షువల్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టరు అనే కాన్సెప్ట్ కూడా కరెక్ట్. బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. దీని మీద చాలా మందికి అవగాహన ఉండదు. కొంచెం అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ కౌశిక్ గారు, సార్ మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము గైనకాలజిస్ట్ని, ఆబ్స్టెట్రిషియన్ని మీట్ అవుతాం. కానీ చాలామంది మగవాళ్ళల్లో ఏంటంటే సైలెంట్గానే సఫర్ అవుతూ ఉంటారు. యూరలాజికల్ ఇష్యూస్ కానీ, యూరిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎక్కువ బాధపడుతున్నారు. సో ఇందులో యంగ్స్టర్స్కి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళటం, మాస్టరైల్ చెకప్స్ చేసుకోవటం, స్పర్మ్ కౌంట్ చూడటం, కంగారు పడటం. సో వీళ్ళ కోసం నార్మల్ స్పర్మ్ కౌంట్ అంటే ఏంటి, లేదా హెల్దీ స్పర్మ్ అంటే ఏంటి, ఏం చెప్తారు? ఐ ఫీల్ దట్ ఒక ఆండ్రాలజిస్ట్కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ యువర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్, మీ దగ్గరికి వచ్చిన పేషెంట్తో మీరు కంఫర్ట్, ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సగం ప్రాబ్లమ్స్, ఎందుకంటే పేషెంట్లు సగం ప్రాబ్లమ్స్ మన దగ్గర ఇంట్లో వాళ్ళ దగ్గర దాచిపెడతారు, డాక్టర్ దగ్గరికి వచ్చాక కూడా సగం ప్రాబ్లమ్స్ దాచిపెడతారు, చెప్పుకోలేరు, చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. సో ఎప్పుడైతే మనం ఈ ఎమోషనల్ కనెక్ట్, ఈ కంఫర్ట్ ఇస్తామో అప్పుడే ఓపెన్ అప్ అయిపోతారు. వాడు ఎప్పుడైతే మన దగ్గర ఓపెన్ అవుతాడో పేషెంట్, అప్పుడే మనకి హీ విల్ డిస్క్లోజ్ వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. ఇది నిజం. సో ఐ ఫీల్ దట్ అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ కనెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందుకే ఈ విధంగా క్యాజువల్గా మాట్లాడడం ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీ రిక్విజిట్ టు బికమ్ ఏ గుడ్ ఆండ్రాలజిస్ట్. మీరు అడిగిన ఇంకొక ప్రశ్న, ఫీమేల్స్కి గైనకాలజిస్ట్ ఉంటారని తెలుసు, బట్ మగవాళ్ళ ప్రాబ్లమ్స్కి ఎవరు ఉంటారు? మన ఇండియన్ సొసైటీలో ముఖ్యంగా నేను మగవాడిని మామ, నాకేం ప్రాబ్లం లేదు, నా సైడ్ తప్పు లేదు, పిల్లలు పుట్టలేదంటే ఫీమేల్ సైడే తప్పు అని తెలియకుండా ఈ ఇన్హెరెంట్ మైండ్ సెట్ ఉందని మనకి. సో ఒకటి, తప్పు ఉన్నా బయటికి రాడు. రెండు, వాడి సైడ్ ప్రాబ్లం ఉన్నా చెప్పుకోడు. చెప్పుకుంటే సొసైటీలో వాడు మగతనం ఎక్కడ తగ్గిపోతుంది, వర్క్ ప్లేస్లో ఏమవుతుందని చెప్పి హీ డజంట్ ఓపెన్ అప్. అదర్వైజ్ వెస్టర్న్ సొసైటీలో ఆండ్రాలజీ ఆర్ సెక్సాలజీ ఈజ్ ఏ వెరీ ఓపెన్లీ డిస్కస్ టాపిక్. దే ఆర్ సపరేట్ క్లినిక్స్ వేర్ పేషెంట్ కెన్ అప్రోచ్ అండ్ డిస్కస్ విత్ ద ఆండ్రాలజిస్ట్. కానీ మన సొసైటీలో ఇంకా ఆండ్రాలజీ అనే సబ్జెక్ట్ మీద ఇప్పుడిప్పుడే ఆండ్రాలజిస్ట్ ఉంటారు, మగవాళ్ళ సమస్యలను ప్రత్యేకించి వీళ్ళు డీల్ చేస్తారన్న ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఈ మధ్య వెళ్తుంది. సో ఇన్ దట్ వే ఈ స్పెక్ట్రమ్ ఒకళ్ళు ఉంటారు, ఏది ప్రాబ్లం ఉన్నా చెప్పుకోని స్పెక్ట్రమ్. అండ్ ఇంకో స్పెక్ట్రమ్ ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ గూగుల్ చూసే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇన్ రియాలిటీ దే డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, బట్ ప్రీ మ్యారిటల్ సిమెన్ అనాలిసిస్ చేయించుకుంటున్నారు. అంటే సాధారణంగా మనకి సిమెన్ అనాలిసిస్ అనే డెఫినేషన్ ప్రకారం ఎప్పుడు చేస్తాము అంటే, మ్యారేజ్ అయ్యి కనీసం ఒక 1 year దాకా వాళ్ళు అటెంప్ట్ చేసిన తర్వాత కన్సీవ్ అవ్వకపోతే దెన్ వీ గో ఫర్ ఇవాల్యుయేషన్. పెళ్లికి ముందే సిమెన్ అనాలిసిస్లు. అవును. సో అంటే వాడు ఇంకా గేమ్ మొదలు పెట్టక ముందే వాడు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇటువంటి ముందుగానే సెల్ఫ్ ఇంపోజ్డ్ స్ట్రెస్ వల్ల అక్కడి నుంచే వాడికి యాంగ్జైటీ, స్ట్రెస్ మొదలైపోతాయి. సో సెంచరీ కొట్టాల్సిన అక్కడే డక్అవుట్ అయిపోతున్నాడు. సో వాట్ యూ సే సార్? యాక్చువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు ఈ మ్యారేజ్కి ముందు ఎప్పుడైతే ఈ ప్రీ మ్యారిటల్ సిమెన్ అనాలిసిస్ ఇవి చేస్తున్నారో, నిజంగా అబ్బాయికి కొంచెం బార్డర్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్పర్మ్ కౌంట్ 16 millions per ml అనేది WHO లేటెస్ట్ గైడ్లైన్స్. స్పర్మ్ క్వాలిటీ వరకు వస్తే మనము స్ట్రక్చర్ ఆఫ్ ది స్పర్మ్, మార్ఫాలజీ అంటారు. నెంబర్ 2, మొటిలిటీ ఆఫ్ ది స్పర్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత యోని నుంచి స్పర్మ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫర్టిలిటీ అంటే కంప్లీట్గా ఎగ్తో మింగిల్ కానికి కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది, దాన్ని మొటిలిటీ అంటాం. వెళ్ళిన తర్వాత ఎగ్తో అది మిక్స్ అయిపోయిన తర్వాత ఎంబ్రియో పిండం ఏర్పడడానికి స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. ఇది క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్. 16 millions per ml బాగుంది. తర్వాత మొటిలిటీ ప్రోగ్రెసివ్గా వెళ్ళేది 30%, స్ట్రక్చరల్లీ 4%. ఇది WHO లేటెస్ట్ గైడ్లైన్స్. ఈ అబ్బాయి ముందే చెక్ చేసుకున్నారు. ఎలా ఉంటుంది? కొంచెం 15 millions ఉండొచ్చు. నియర్లీ దట్ ఈస్ నియర్లీ నార్మల్. మార్ఫలాజికల్లీ స్ట్రక్చర్గా ఉండేది ఒక 3%, మొటిలిటీ ఒక 25%. జనరల్గా పెళ్ళైన తర్వాత వస్తే అరే నాన్న ఇది చక్కగా ఉంది, సింపుల్ కొన్ని 1-2 టాబ్లెట్స్ లేదా లైఫ్ స్టైల్ మార్చుకుంటే అయిపోతుందని చెప్తాం. ఈ అబ్బాయి పెళ్ళి ముందు చూస్తుంది తక్కువ ఉందిగా, ఇప్పుడే తక్కువ ఉంది, పెళ్ళైన తర్వాత ఇంకేమవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. అంటే మన వాడికి పెళ్లి ఫిక్స్ అవుతూనే ప్రీ మ్యారిటల్ అనాలిసిస్ చూస్తూనే అప్పటికే అది బాగుంది. 3 to 4 months అయిపోయిన తర్వాత దెన్ ఏంటి ప్రెగ్నెన్సీ మావిడకు ఈ స్ట్రెస్తో ఉన్న 15 5 పడిపోతాయి. పెళ్లికి ముందు ఈ సిమెన్ అనాలిసిస్ అన్నది ఇంపార్టెంటా సార్? అవసరమా? ఖచ్చితంగా అవసరమని ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఎందుకు అంటేను
నార్మల్గా మీకు నిజంగా మీ ఫ్యామిలీ హిస్టరీలో అంటే ఎవరికన్నా నాన్న తరపున కానీ లేదా వాళ్ళ తాతయ్య గారు గ్రాండ్ పేరెంట్స్ తరపున కానీ పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది అలా ఏదైనా హిస్టరీ ఉంటే అప్పుడు అలా ఉంది కదా, ఆల్రెడీ నా ఏజ్ ఇప్పుడు 30, మళ్ళీ మ్యారేజ్ 32కి అయితే ఎలా ఉంటుంది అనుకున్న క్రమంలో ఆ విధంగా పెళ్ళికి ముందు ఆ 30 years అప్పుడు చేసుకోవడం కరెక్ట్. కానీ నువ్వు ఆల్రెడీ 27, 28కి పెళ్లి చేసుకుంటూ ముందు అన్నీ చేసుకోవడం అనేది విచ్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ యాక్చువల్లీ. అంటే భయాందోళనకు దాటిస్తుంది. ఇండికేషన్స్ ఏం లేకుండా సిమెన్ అనాలిసిస్ పెళ్లికి ముందు అంత అవసరం లేదు. ఒకవేళ చేయించుకోవాలి అంటే యూరాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ని కలిసి అడ్వైస్ తీసుకొని చేయించుకుంటే బెటర్. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. సింపుల్ ఒక చిన్న కన్సల్టేషన్ వెళ్తారు, సరే ఇలా అనుకుంటున్నాను, వెంటనే డాక్టర్ గారు ఏమంటారు అంటే రెగ్యులర్గా మీ ఫ్యామిలీలో పిల్లలు పుట్టడం ఇబ్బందిగా ఉందా, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉండి ఈ విధంగా అడుగుతున్నావు, చిన్న హిస్టరీ ద్వారా తెలిసిపోతుంది. అప్పుడు అవసరాన్ని బట్టి అనాలిసిస్ చేసుకోవడం కరెక్ట్ తప్ప ఇవన్నీ భయాందోళనకు దారి తీసేటి మనకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో విచ్ మేకింగ్ అగైన్ అండ్ అగైన్ అడిషనల్ స్ట్రెస్. Actually, 20 million sperms lo, you just need only one good sperm to fertilize the egg. Okay, so even someone with a suboptimal count unna kuda, అంటే 20,000 million కౌంట్ కన్నా తక్కువ ఉన్నా కూడా, yeah, the WHO guidelines prakaram 16 million is the minimum that is required. But even we see patients oligospermia antaru, sperm count takku undi 10 million undi 6 million unna kuda they can conceive. At the end you need only one good sperm. So neekunna ఆ 20 million gaani 16 million gaani 6 million gaani whatever, if your one good sperm is able to do the job, then it is good enough. సో క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ అన్నది ఇంపార్టెంట్. Both quality as well as the quantity. Rendu important. But అంతకన్నా ఇంపార్టెంట్ అంటే యూ షుడ్ నాట్ గెట్ స్ట్రెస్డ్ అవుట్. సో సీ బాడీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇంటర్ప్లే ఆఫ్ హార్మోన్స్. మీ బాడీలో హార్మోన్స్ ఎట్లా వ్యవహరిస్తున్నాయి దాన్ని బట్టి ఈవెన్చువల్లీ ఇట్స్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ యువర్ కార్టిసాల్, అడ్రినలిన్ అండ్ యువర్ టెస్టోస్టిరాన్. సో మీకు ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఆబ్వియస్ గా మీకు ఈ టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది, కౌంట్స్ తగ్గుతాయి, డోపమిన్ తగ్గుతుంది. సో వెన్ యువర్ ప్లెజర్ హార్మోన్స్, వెన్ యువర్ గుడ్ హార్మోన్స్ ఆర్ కమింగ్ డౌన్ అండ్ యువర్ స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ గోయింగ్ అప్, ఆబ్వియస్లీ మీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, దాంతోపాటు కౌంట్స్ కూడా తగ్గుతాయి. బట్ టేక్ హోమ్ ఈస్ దట్ even a minimum count value should be enough for a conceiving. మనం చెప్తాం సార్ ఇవన్నీ ఓపిక్గా ఉండండి, స్ట్రెస్ పడకండి, కొంచెం టైం తీసుకోండి అని. కానీ మెన్కి ఏంటంటే మగవాళ్ళు ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, ఆఫీస్లో ప్రెషర్ ఉంటుంది, సొసైటీలో ప్రెషర్, పెళ్ళి ఎన్ని రోజులైనా పిల్లలు పుట్టలేదు, ఈ ప్రెషర్ ఫేస్ చేయడం వాళ్ళకి చాలా కష్టం. సో ఒక కపుల్కి మీరు అడ్వైస్ చేయాలి అంటే పెళ్ళైన తర్వాత ఎన్ని రోజుల వరకు IVF వరకు వెళ్లకుండా వెయిట్ చేయొచ్చు? Minimum of 6 months they have to religiously attempt for conceiving. But having said this, ఇవాళ రోజున ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది కూడా చాలా వేరీ అవుతుంది. అంటే ఇంతకుముందు మన ఇండియన్ సొసైటీలో ఏజ్ ఆఫ్ మ్యారేజ్ యావరేజ్ ఏజ్ మగవాళ్ళకి యూస్ టు బి సమ్వేర్ బిట్వీన్ 23 to 24, అమ్మాయిలకి 20-21 ఉండేది. ఇవాళ అట్లీస్ట్ మన ఎడ్యుకేటెడ్ సొసైటీలో హైటెక్ సిటీ సర్కిల్స్ లో వాట్ వీఆర్ సీయింగ్ యావరేజ్ ఏజ్ ఫర్ మ్యాన్ ఈజ్ సమ్వేర్ బిట్వీన్ 35-36 చూస్తున్నాను. 40 వరకు కూడా వెళ్తున్నారు. ఉమెన్ బిఫోర్ 30 అసలు పెళ్లి విషయం నాకు ప్రస్తుతం తీసుకోవద్దు ఇంట్లో చెప్తున్నారు. అవును. సో దిస్ ఈస్ ద సినారియో. సో ఇటువంటి సినారియోలో సాధారణంగా 1 year దాకా మనం ప్రయత్నం చేయండి అనేది సిచ్యుయేషన్ బట్టి వీ కెన్ డిక్రీజ్ ద డ్యూరేషన్. 6 monthsకి కూడా కొన్ని విషయ సందర్భాల్లో వీ కెన్ స్కేల్ డౌన్. 6 months కూడా మనకి కన్సీవ్ అవ్వట్లేదంటే కొద్దిగా ఎర్లీగా టెస్ట్ చేయడానికి వీ హ్యావ్ లో థ్రెషోల్డ్ అన్నట్టు. ఓకే, వెరీ గుడ్. మిస్క్యారేజెస్, అబార్షన్స్ ఎక్కువ అవుతుంటాయి సార్. పెళ్ళైన వెంటనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ అప్ టు థర్డ్ అబార్షన్స్ ఎక్కువ చూస్తుంటాం. ఇలా అబార్షన్స్ అయినప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? ఎందుకంటే సార్ అన్నట్టు మన ఇండియన్ సొసైటీలో ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అమ్మాయిలో ప్రాబ్లం ఉంది అన్నదే మనం కామన్ గా వింటున్నాం. అది రైట్. సో ఒక అమ్మాయికి అబార్షన్ అయ్యింది అంటే ఇద్దరిలోని ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది? మీరు ఇప్పుడే అంటున్నారుగా అమ్మాయిదే ప్రాబ్లం. అమ్మాయి ప్రాబ్లం చిన్న లాజిక్ చెప్తే చూడండి. ఇంట్లో అత్తగారు ఒకళ్ళు ఇలా అబార్ట్ అయింది ఏంటమ్మా అంటే బాగుంది, అమ్మగారు అంటే వాళ్ళ అత్తగారు పక్కన పెట్టండి, వాళ్ళ మదరే అంటున్నారు మన కల్చర్లో. అబార్షన్ అయిందా చూపించుకోవాల్సిందే నువ్వు, కష్టమే. అక్కడికి బాగుంది. ఈ అమ్మాయి మా ఆయన బంగారం ఉంటే నాదే లోపం ఉంటుందేమో అంటే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ కూడా అమ్మాయికి వెళ్ళి ఆ ఫింగర్స్ అంతా కూడా టువర్డ్స్ అరౌండ్. ఇప్పటికీ మన కల్చర్లో మీరు ఇది విలేజ్ కల్చర్ చెప్పట్లేదు, మీరు ఎక్కడికైనా రండి, ఈవెన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆల్సో యూ ఆర్ సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ కల్చర్. యాక్చువల్గా మిస్క్యారేజెస్కి మోస్ట్ కామన్ కాజు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇద్దరికి స్పెసిఫిక్ రీజన్స్ మస్ట్ బి దేర్. మీరు ఆండ్రాలజీ ప్రాస్పెక్ట్లో నన్ను అడిగితే అబ్బాయి తరఫున రికరెంట్గా మిస్క్యారేజెస్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువైతే ఖచ్చితంగా అబ్బాయి యొక్క స్పోమ్లో ఉన్న DNAలో డిఫెక్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ DNA ఆఫ్ ది మేల్.
మనకు ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటుంది, అదేవిధంగా స్పర్మ్లో కూడా ఒక DNA ఉంటుంది. అందులో డిఎన్ఏ ఇస్ ఎ కంటిన్యూస్ స్ట్రక్చర్. ఇందులో ఫ్రాగ్మెంట్స్ బ్రేక్స్ అనేవి ఉండకూడదు. సో ఆ డిఎన్ఏలో ఫాల్ట్గా ఉండి బ్రేకప్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఏ టెస్ట్ ద్వారా అంటే డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని చేస్తారు. యూజువల్గా దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యి అబ్బాయి తరఫున ఏదైనా కారణం ఉంటుందంటే మనం చూడాల్సింది. బట్ దీనికంటే వెరీ ఇంపార్టెంట్ అబ్బాయి యొక్క లైఫ్ స్టైల్. మనవాడు పెళ్లి తర్వాత అసలు నాకు తెలిసి ఆ అమ్మాయి చూడంగా కూడా దమ్ము కొట్టినాడు. బట్ అంతకంటే ముందు ఓ 10 to 12 years స్మోకింగ్ హ్యాబిట్ ఉండి ఉండొచ్చు. చాలామంది సార్ ఆపేశాను సార్, ఎప్పుడు ఆపారండి అంటే లాస్ట్ 10 days అనుకుంటా, అపాయింట్మెంట్ బుక్ చేసే ముందు రోజు నుంచి ఆపేశాను సార్ అంటారు. సో నేను ఆపేశాను సార్, నాదే ఉంది అంట. నిజంగా ఒక్కసారి నిజాన్ని కూర్చొని అడిగితే నిజమే సార్ మీరు అనేది. నేను ఇంజనీరింగ్ చేసే సమయంలో ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్ ఒక ఆయన భలే క్లోజ్గా ఉండేవాడు. ఆయన డిప్రెషన్లో తాగేవాడు. ఇంకా నేను బాగుండదు కదా అని మొదలుపెట్టినాను. సో 10 years ఆఫ్ స్మోకింగ్ 10 days ఎలా అయిపోతుంది? సో స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కల్ప్రిట్ ఫ్యాక్టర్. అబ్బాయిన స్పర్మ్ యొక్క డిఎన్ఏ డిఫెక్ట్ కానీ. ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడే కౌశిక్ అన్నట్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, కెరీర్ అనండి, ఇంకోటి అనండి, జాబ్ పర్పస్ అండి, ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు కదా సార్ పెళ్లి చేయకుంటే ఎలాగో. సో అన్నీ ఏదో కారణం ఏదైనా కావచ్చు. 35కి మ్యారేజ్ చేసుకున్నారు. 35+ ఉన్న అబ్బాయికి ఏజ్ పరంగానే స్పర్మ్ డిఎన్ఏ డిఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే రియల్లీ దే డోంట్ నో ఎంతసేపు ఉన్న అమ్మాయిలో ప్రాబ్లం ఉండి అబార్షన్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. 4th థింగ్, ఆ అబ్బాయి వర్క్ చేసే ప్లేస్ ఎక్కువగా ఆ కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే అతను కానీ, ఎక్స్రే డిపార్ట్మెంట్స్లో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటికి అనుగుణంగా స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డిఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అబ్బాయి తరఫున ఒక ఆండ్రాలజిస్ట్ మీరు అడిగితే ఒకవేళ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఈ డిఎఫ్ఐ టెస్ట్ చేసుకొని ముందుకెళ్తే ఓకే. ఒకవేళ నిజంగా ప్రాబ్లం లేదనుకో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ సింపుల్ టెస్ట్ అంతేగా. సో అబ్బాయి 50% మనం క్లియర్ చేసుకున్నట్టు అవుతుంది. కానీ ఈ మధ్య క్లినిక్లో ఎక్కువగా అబార్షన్స్ చూస్తూ ఉంటే అబ్బాయిల తరఫున చూస్తే డిఎఫ్ఐ అనేది చాలా పెరిగిపోతుంది. దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకో థింగ్ సురేందర్ సార్ చెప్పినట్టు వాట్ ఎవర్ ద బ్లేమ్ ఈస్ దేర్, యూ స్టార్ట్ విత్ ద బ్లేమ్ ఆన్ ద ఫీమేల్. అంటే మన సొసైటీలో ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా వేసే బ్లేమ్ అబ్బాయి పుట్టలేదు, మా ఫ్యామిలీలో ఈ అమ్మాయి వల్లే అబ్బాయి పుట్టలేదు. బట్ యునో అబ్బాయి రావాలా లేదా, మీకు పుట్టేది మేల్ ఆర్ ఫీమేల్, it's decided by the male chromosomes. See, for the male child to be born, you need a Y chromosome. That Y chromosome ఉన్నది మగవాళ్ళలో. సో అబ్బాయి పుట్టలేదు అంటే తప్పు నాన్నది. బట్ అగైన్ బ్లేమ్ స్టార్ట్స్ విత్ ఆడవాళ్ళు, మదర్స్ ఫ్యామిలీ. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు సార్ నాకు ఓపీడీకి. ఇంగ్వైనల్ రీజన్, టెస్టిస్ రీజన్లో పెయిన్. సో స్కానింగ్కి పంపించినప్పుడు ఇతనికి ఒక టెస్టిసే ఉంది, ఇంకొక టెస్టిస్ లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా? అంటే మీరు చెప్పిన కండిషన్ ని మెడికల్ టర్మినాలజీ వి కాల్ ఇట్ అన్డిసెండెడ్ టెస్టిస్. టెస్టిస్ అనేది సాధారణంగా దాని పుట్టుకప్పుడు ఫీటస్ లో ఉన్నప్పుడు ఇట్ స్టార్ట్స్ ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ అప్పర్ పార్ట్ ఆఫ్ అబ్డమెన్, దాన్ని రెట్రోపెరిటోనియం అంటాం. కడుపులో పై భాగంలో మొదలయ్యి అక్కడ నుంచి మెల్లగా కింద దాకా వస్తుంది, డిసెండ్ అవుతుంది. టెస్టిక్యులర్ డిసెండ్, పై నుంచి కిందికి మెట్లు దిగినట్టు దిగాలి. సో ఆ దిగే టైంలో ఈ టెస్టిస్ మీకు ఫార్మేషన్ స్టార్ట్ సమ్వేర్ అరౌండ్ 7th week నుంచి టెస్టిస్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి కిందికి డిసెంట్ అయ్యే టైంలో ఎనీ టైం ఎక్కడైనా జెనెటిక్ మ్యుటేషన్ అవ్వనివ్వండి, లేదంటే టెస్టిస్కి సంబంధం లేకుండా వేరే ఆర్గాన్ మాల్ ఫార్మేషన్స్ ఏమైనా జరిగిన, సో టెస్టిక్యులర్ డిసెంట్ అనేది మీకు ఆ పాత్వే బ్రేక్ అయిపోతుంది. సో అటువంటిప్పుడు టెస్టిస్ కెన్ బి ప్రెజెంట్ ఎనీవేర్ ఫ్రమ్ ద అబ్డామిన్ టు యర్ ఇంగ్వైనల్ రీజన్ నుంచి స్క్రోటమ్ దాకా అప్పర్ స్క్రోటమ్ లో ఉంటుంది. సో దీన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. సో అన్డిసెండెడ్ టెస్టిస్ వల్ల 2 ఇష్యూస్. ఒకటి, సాధారణంగా టెస్టిస్ అనేది మన స్క్రోటల్ సాక్ లో ఉంటుంది. స్క్రోటల్ సాక్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఐడియల్ ఎన్విరాన్మెంట్. అది దానికి కావాల్సిన టెంపరేచర్ ఓవరాల్ మన బాడీ టెంపరేచర్ కన్నా కూడా కొద్దిగా ఒక 2 to 3 degrees తక్కువ ఉంటుంది. సో విచ్ ఇస్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ ద టెస్టిస్ టు కంఫర్టబుల్లీ బి దేర్. కానీ ఎప్పుడైతే ఇట్లా అబ్డామిన్ లో ఉన్నప్పుడు, లేదంటే మన గజ్జల్లో ఇంగ్వైనల్ ఏరియాలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ఎన్విరాన్మెంట్. సో టెంపరేచర్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు దెన్ మీ టెస్టిస్ లో స్లోగా లాంగ్ డ్యూరేషన్ సెర్టోలిక్ సెల్స్, లేడిక్ సెల్స్ డ్యామేజ్ అవుతుంది. సో వెన్ దిస్ డ్యామేజ్ హ్యాపెన్స్, స్లోగా 1 యువర్ స్పర్మ్ ప్రొడక్షన్ విల్ గెట్ ఇంపాక్టెడ్, 2 యువర్ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఐడియల్ ఏజ్ టు బ్రింగ్ డౌన్ అండ్ ఫిక్స్ ద టెస్టిస్ ముందు డిలే చేసేవాళ్ళు. నౌ
అట్లీస్ట్ వెన్ ద చైల్డ్ రీచెస్ సమ్వేర్ బిట్వీన్ 6 to 9 months వచ్చింది అంటే దెన్ వి ప్రొసీడ్ ఫర్ సర్జికల్ కరెక్షన్. టెస్టిస్ ని తీసుకొచ్చి స్క్రోటమ్ లో ఫిక్స్ చేస్తాం. వన్ మోర్ థింగ్, అన్ఫిక్స్డ్ టెస్టిస్లు అబ్డామిన్ లో వదిలేసిన ఎంగైనైజర్స్ దే ఆర్ ఛాన్స్ టు గెట్ ప్రోన్ ఇన్ టు మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్ రావచ్చు వీళ్ళకి. టెస్టిక్యులర్ క్యాన్సర్ సగటు పాపులేషన్ కన్నా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై వి బ్రింగ్ డౌన్. ఐడియల్ ఏజ్ ఏంటి సార్? ఒకవేళ టెస్టిస్ మన కడుపులోనే ఉంది, కిందికి రాలేదు అంటే ఏ ఏజ్ లో సర్జరీ చేసి కరెక్షన్ చేయాలి? 9 months ఏజ్ వస్తే, అదర్వైజ్ చైల్డ్ డెవలప్మెంట్ బాగానే ఉన్నది అంటే దట్ షుడ్ బి ద ఐడియల్ టైం వేర్ వీ కెన్ టేక్ అప్ చైల్డ్ ఫర్ ఆర్కిపెక్సీ సర్జరీ అంటాము. మాక్సిమం ఏ ఏజ్ వరకు మనం సర్జరీ చేయకుండా ఆపచ్చు? 9 months సర్జరీ చేసి టెస్టిస్ ని రీప్లేస్ చేయాలి. ఒకవేళ మాక్సిమం ఏజ్? యూజువల్గా కౌశిక్ చెప్పినట్టు రియల్లీ దట్ ఈస్ ఎ గుడ్ టైం. 9 to 12 ఈజ్ వెరీ గుడ్. 18 months మ్యాక్సిమం. సో 18 months లోపు టెస్టిస్ అన్నది ఆపరేషన్ చేసి పొజిషన్లో పెట్టేయాలంటారు. ఎందుకు అంటే ఈ టెస్టిస్ డెవలప్మెంట్, టెస్టిస్లో ఉన్న స్పామ్ డెవలప్మెంట్ జెమ్ సెల్ లేయర్ అనే దాని నుంచి వస్తుంది. 12 months తర్వాత అంటే 1 year ఏజ్ అయిపోయిన ఆ బాబు ఎవరైతే ఉంటారో అప్పటి నుంచి ఈ జెమ్ సెల్ అనేది డిఫెక్ట్ అవుతూ వస్తుంది. డిఫరెంట్గా డిఫెక్ట్ అవుతూ వస్తుంది. సో మీరు ఆ కరెక్ట్ టైం 12 months లోపల చేయగలిగితే యూజువల్గా స్పెర్మటోజెన్సిస్ ప్రాసెస్ జెమ్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో యూజువల్గా దట్ ఈస్ ద కరెక్ట్ టైం అంటారు. మ్యాక్సిమం ఇస్ ద 18 months, 1.5 year. సేమ్ కౌశిక్ అన్నట్లు ఇంతకు ముందు ఎందుకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే సేమ్ థింగ్, జెమ్ సెల్ డిఫెక్ట్ అయిపోతే దెన్ దట్ ఈస్ డెవలప్మెంట్ డిస్మార్ఫిక్ సెల్స్ అయిపోయి అప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ క్యాన్సర్, పొజిషన్లో పెడితే ఫ్యూచర్లో ఎప్పుడైనా క్యాన్సర్ వస్తే రేట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ మోర్. కడుపులో ఉందనుకోండి, అది 1 సంవత్సరం పెరిగి లాస్ట్ స్టేజ్కి రావచ్చు. అదే స్క్రోటంలో ఉంటే సార్ నా టెస్టిస్ ఏదో కొంచెం గట్టిగా అయిపోయినట్టుంది సార్, ఈ మధ్యలో అప్పుడప్పుడు కొంచెం పెయిన్ వస్తున్నట్టుంది, ఏదో తేడా ఉన్నట్టుంది సార్, వాపు కూడా పెరిగినట్టుంది, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నవి కూడా కొంచెం బాడీలో చేంజెస్ వస్తున్నాయని తల్లిదండ్రులు చిన్న వయసులో ఉన్న పిల్లలకు కానీ లేదా ఈ క్యాన్సర్స్ యూజువల్గా 14 to 20 years వస్తాయి కానీ అబ్బాయి డైరెక్ట్ పేరెంట్స్కో లేదా డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. రేట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ బాగుంటుంది కాబట్టి సో వాటిని ఒకవేళ వర్కింగ్ కెపాసిటీ లేకున్నా కూడా 18 months అప్పుడు స్క్రోటంలో తెచ్చిపెట్టడం, అట్లీస్ట్ ఇన్వైనల్ రీజన్ కిందికి స్క్రోటం బీజాల సంచి వరకు రాకుండా పై భాగం వరకు తెచ్చిపెట్టడం కరెక్ట్. కరెక్ట్. ఓకే డాక్టర్ కౌశిక్ గారు, మీరు రోబోటిక్ సర్జరీస్ చాలా చేశారు. ఈవెన్ మనం ఇద్దరం కలిసి కూడా చాలా కేసెస్ చేసాం. సో ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఎందుకు ప్రిఫర్ చేయాలి సార్? రోబోట్ అంటే యాక్చువల్లీ చిన్నప్పుడు ఘటోత్కచుడు సినిమాలోనే చూసాం, రోబో ఒకటి నడుచుకుంటూ వచ్చేది. రోబోటిక్ సర్జరీ అంటే అలా రోబోనే వచ్చి సర్జరీ చేస్తుందా లేకపోతే డాక్టర్స్ చేస్తారా? ఏంటిది? చాలా మందికి అపోహ ఉంటుంది. రోబోటిక్ సర్జరీ అంటే మీరు అన్నట్టు ఒక రోబో వచ్చేసి 2 చేతులు ఉన్న మనిషి వచ్చి నా పొట్ట ఓపెన్ చేసి పొట్టలో ఆపరేషన్ చేస్తారని దట్ ఈస్ వాట్ దే థింక్. డాక్టర్ ఎక్కడో దూరంగా కూర్చొని చూస్తుంటాడు, రోబో ఆపరేషన్ చేస్తుంది అని చాలా మంది అనుకుంటుంటారు. నన్ను క్వశ్చన్ కూడా అడుగుతుంటారు. బట్ రోబోటిక్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ది సర్జికల్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్నోవేషన్. ఇనిషియల్ గా మనం ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. ఓపెన్ సర్జరీస్ నుంచి మనం స్లోగా ట్రాన్సిషన్ చేసుకుంటూ లాప్రోస్కోపీకి వెళ్ళాం. లాప్రోస్కోపీలో ఏమంటే ఇంతకు ముందు ఏదైనా ఇంటెస్టైన్ ఆపరేషన్ కానివ్వండి, కిడ్నీ ఆపరేషన్, దెన్ అబ్డామిన్ ఫుల్ గా ఓపెన్ చేసి దెన్ పైనుంచి కిందకి ఓపెన్ చేసి దెన్ డిసీజ్డ్ పార్ట్ ని మనం యాక్సెస్ చేసి దానిలో మనం ఆ డిసీజ్ ని కంట్రోల్ చేసేవాళ్ళం. దట్ ఈస్ హౌ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. సో స్లోగా అక్కడి నుంచి ఇవాల్వ్ అవుతూ అదే మనం అబ్డామిన్ లో ఓకే ఈ ఇంటెస్టైన్ దగ్గర మనం ఆపరేట్ చేయాలి అంటే పూర్తిగా పొట్ట ఎందుకు ఓపెన్ చేయడం, ఓన్లీ ఒక 3 holes చేసి 4 instruments లోపలికి పంపించి దాంతో మనం హ్యాండ్స్ తో చేసే మూవ్మెంట్స్ దాంతో రెప్లికేట్ చేసేసి లాప్రోస్కోపీకి వెళ్ళాం. బట్ లాప్రోస్కోపీలో కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి. ఏంటంటే లాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఎట్ ద టిప్ లో మనకు ఓన్లీ ఒక 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మాత్రమే మూవ్ అవుతాయి, ఫ్రీగా మూవ్ చేయలేము. సో ఈ లిమిటేషన్ ని మనం ఫోర్గో చేయడానికి రోబోటిక్ టెక్నిక్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే లాప్రోస్కోపీతో మన ఇన్స్ట్రుమెంట్స్ దే కెనాట్ రీచ్ ఇన్ టు డీపర్ ఏరియాస్. మూడోది లాప్రోస్కోపిక్ కెమెరా ఇట్ కెన్ గివ్ మ్యాగ్నిఫికేషన్ ఓన్లీ అప్ టు సమ్ 7 to 10x 10 times మీరు చూసినాక మ్యాగ్నిఫై చేయగలుగుతుంది. రోబోటిక్లో ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్మ్స్ ఏవైతున్నాయో దే ఆర్ మచ్ మోర్ ప్రిసైజ్ దెన్ లాప్రోస్కోపిక్ ఆర్మ్స్. లాప్రోస్కోపీలో సర్జన్ మూమెంట్ చేస్తుంటారు. ఈ సర్జన్ మూమెంట్ మనం ఏదైతే చేస్తామో ఆ మూమెంట్ లోపల మెషిన్ మూమెంట్ ఉంటుంది. అంటే లాప్రోస్కోపీలో మనం బయట ఇన్స్ట్రుమెంట్ మూవ్ చేసింది అది స్కేల్ అప్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఒక 1 time నేను మూవ్ చేస్తే ఇట్ విల్ మూవ్ అప్ టు 10 degrees మూవ్ చేస్తే ఇట్ విల్ మూవ్ మోర్ దెన్ 10 degrees ఇన్సైడ్. ఈ మూమెంట్ స్కేల్ అప్ అవుతుంది. దాంతోపాటు కొన్ని అన్వాంటెడ్ మూమెంట్స్ వస్తుంటాయి, ట్రిమర్స్ కానివ్వండి, షేక్ కానివ్వండి, దీస్ కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ మూమెంట్స్ లాప్రోస్కోపీలో వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మనం క్వార్టరీ
ఎనర్జీ మూవ్ చేస్తూ ఇక్కడ ఇంటెస్టైన్ ఒక దగ్గర టచ్ చేస్తూ సడన్గా మనం తుమ్మామనుకోండి, సర్జన్ మన లైటర్ నోట్ క్వార్టర్ పక్కకి వెళ్ళిపోయి యూ కెన్ టచ్ ఏ మేజర్ వెసల్ అండ్ ఇట్ కెన్ కాస్ డెత్ ఆఫ్ ది పేషెంట్. బట్ రోబోటిక్లో ఈ సడన్ జర్కీ మూమెంట్స్ లేదంటే మీకు వచ్చే ఈ ట్రిమర్స్, ఇంతకుముందు అనేవాళ్ళు 60 ఏళ్ళు వచ్చింది చేతులు వణుకొస్తున్నాయి ఆపరేషన్ చేయలేనని. సో నౌ వీ కెన్ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ ఎ 60-year-old surgeon and also with younger skill. Yeah. సో రెండింటిని కాంబినేషన్ తీసుకొచ్చేదే robotic surgeries. సో యూ హ్యావ్ ప్రిసిషన్, యూ హ్యావ్ 3D ఇమేజింగ్. లాప్రోస్కోపీ మనకి 3D ఇమేజింగ్ ఉండదు, 3D విజన్ ఉంటుంది. అండ్ ఈ అన్వాంటెడ్ మూమెంట్స్ని తగ్గించేసేదే రోబోటిక్స్. సో బేసికల్లీ రోబో చేయదు, కొద్దిగా ఒక 5 to 10 feet దూరంలో సర్జన్ కూర్చోంటారు. అండ్ దేర్ ఇస్ ఎ మెషిన్ కాల్డ్ కన్సోల్. కన్సోల్లో మనం అయితే మూమెంట్స్ మనం సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పాలంటే మన ప్లే స్టేషన్ చిన్నప్పుడు మనం వీడియో గేమ్స్ ఆడుకునేవాళ్ళం. ఏదైతే ఇక్కడ నేను షూట్ బటన్ నొక్కగానే షూట్ అవ్వటము, జంప్ బటన్ కూడా నొక్కగానే జంప్ అవ్వడము. సో అదేవిధంగా ఇక్కడ కన్సోల్లో నేనైతే మూమెంట్స్ చేస్తానో మనం ఆడుకునే వీడియో గేమ్స్ కన్నా కూడా ఇంకా ఫాస్ట్గా లెస్ దెన్ 0.05 millisecond లేటెన్సీ అంటారు. అంటే ఇక్కడ నేనైతే మూమెంట్ చేస్తానో ఆ మూమెంట్ ఇమీడియట్గా అక్కడ రెప్లికేట్ అవ్వాలి పేషెంట్ అబ్డామెన్లో. సో లేటెన్సీ పీరియడ్ ఎంత తక్కువ ఉంటుందో అంత ఫాస్ట్గా నా మూమెంట్ అక్కడ రిప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో నేను సర్జరీ చేస్తాను, నా మూమెంట్స్ని లోపల రోబో మీకు సేమ్ మూమెంట్స్ రెప్లికేట్ చేస్తుంటుంది. అంటే నేను ఎట్లా డ్యాన్స్ చేస్తే రీసెంట్గా మీరు చైనీస్ డ్యాన్స్ షో చూసుంటారు. సో మెయిన్ డాన్సర్ ఏ విధమైతే మూమెంట్స్ చేస్తాడో ద రోబో వాజ్ డూయింగ్ ద సేమ్ మూమెంట్స్ ఇన్స్టెంట్గా without any latency. Same thing happens for your understanding. Okay. So surgeon is the one who operates, surgeon is the one who takes decisions, but hands are of the robot. Okay. Mind నాది, చెయ్యి రోబోది. Okay. To make it simple. సో రోబో అనేది మీ కంట్రోల్లో ఉంటుంది, 100% ఆపరేట్ చేసేది ఉంటుంది. మీదే. అంటే యాజ్ ఆన్ డేట్ అటానమస్ రోబో రాలేదు. ఓకే. లైక్ జస్ట్ లైక్ ఇప్పుడు టెస్లా మనకి అటానమస్ డ్రైవింగ్ కార్స్ వచ్చాయి, డ్రైవర్లెస్ కార్స్ అన్నట్టు. సో యాజ్ ఆన్ డేట్ ఇంకా రోబో ఈజ్ స్టిల్ నాట్ ఇన్ ఏ స్టేజ్ టు టేక్ ఓవర్ సర్జన్ డెసిషన్స్ సొంతంగా తీసుకునే స్టేజ్లో లేదు రోబో. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ మైట్ కమ్ బికాస్ హ్యూమన్ అడ్వాన్సెస్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది వీ కెనాట్ ప్రిడిక్ట్. డ్రైవర్లెస్ కార్ వచ్చినట్టు సర్జన్లెస్ రోబోట్స్ కూడా రావచ్చు మేకప్. బట్ యాజ్ ఆన్ డేట్ డోంట్ వరీ, 100% సర్జన్ చేస్తాడు. నైస్. సో రెస్పాన్సిబిలిటీ ఇస్ ఆన్ యువర్ సర్జన్, నాట్ ఆన్ ద రోబో. యా డెఫినెట్లీ. ఎలాంటి సర్జరీస్ అయితే మీరు రోబోటిక్లో ప్రిఫర్ చేస్తారు? ఏ ఆపరేషన్స్ చేయాలనుకుంటారు రోబోటిక్ సర్జరీస్ అయితే? ఇఫ్ యూ గివ్ మీ ఎ ఛాన్స్, ఎనీ సర్జరీ ఐ వుడ్ ప్రిఫర్ టు డూ అనే రోబోటిక్. ఇంతకుముందు లాప్రోస్కోపీలో ప్రిఫరబుల్లీ 5 mm హోల్స్తో చేయొచ్చు అనే ఒక లాజిక్లో మనం వీ ట్రై టు అవాయిడ్ సమ్ సర్జరీస్ ఓవర్ రోబోటిక్. బట్ రోబోటిక్లో వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ పెయిన్ సర్జరీ తర్వాత పేషెంట్కి ఉండేది వెరీ మినిమల్ కంపేర్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ. అంటే ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ లేచి నడిచేస్తారు. ఈవెన్ ల్యాబ్ కోరి గాల్ బ్లాడర్ ఆపరేషన్కి అయితే ఆపరేషన్ చేసి సేమ్ డే ఈవినింగ్ కూడా నడిపించేస్తున్నారు. దట్ లెవెల్ ఆఫ్ లెస్ పెయిన్ పేషెంట్ ఈస్ హ్యావింగ్. సో వీ వర్ వండరింగ్ అసలు ఎందుకు రోబోటిక్కి లాప్రోస్కోపిక్కి ఎవరే ఇందులో అయితే ఇంకా హోల్ చిన్నది చేస్తాం కదా 5 mm హోల్, రోబోటిక్లో అయితే 8 mm హోల్ చేస్తాం. సో 8 mm హోల్ చేసినా కూడా పెయిన్ దీనిలో ఎందుకు తక్కువ వస్తుందని మనం when we started analyzing that. So robotic lo your movements are only at the tip of the wrist. Instrument tip lo maatrame movement avutundi. So nenu for example oka gall bladder operation kidney operation cheyali ante naku instrument mottham ila paiki kindi move cheyalsina avasaram ledu. Kevalam ee wrist matram move avali. So that is called an endo wrist. The endo wrist technology. Laparoscopy lo ankondi nenu ippudu oka gall bladder lo oka structure దగ్గరికి వెళ్ళాలి, గాల్ బ్లాడర్ లో నేను సిస్టిక్ ఆర్టరీ దగ్గరికి వెళ్ళాలి అనుకోండి, ఐ నీడ్ టు మూవ్ ద ఎంటైర్ ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ ది అబ్డోమెన్ వాల్, సో లాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్ మొత్తాన్ని మూవ్ చేసినప్పుడు నాకు తెలియకుండా నేను లివర్ని మూవ్ చేయాలన్నప్పుడు, లేదంటే గాల్ బ్లాడర్ వెసల్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు, లేదంటే రీనల్ ఆర్టరీ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు, సో ఐ పుట్ ప్రెషర్ ఆన్ ది అబ్డోమెన్. సో వెన్ యూర్ పుట్టింగ్ ద ప్రెషర్ ఆన్ ది అబ్డోమెన్ తెలియకుండా పోస్ట్ ఆపరేషన్ తర్వాత పెయిన్ వస్తుంది నాకు. వెరాజ్ ఇన్ రోబో ఓన్లీ ద రిస్ట్స్ ఆర్ మూవింగ్, ద ఆర్మ్ అండ్ ఫోర్ ఆర్మ్ ఆర్ నాట్ మూవింగ్. అంటే జస్ట్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే నేను ఇంతవరకు వంట చేయాలంటే ఇక్కడ కట్ చేస్తే చాలు, అంతేకాని కత్తిని ఎలా కొట్టాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ లాప్రోస్కోపీ. రోబోటిక్ ఈజ్ ఓన్లీ చాపింగ్ విత్ యువర్ రిస్ట్. సింపుల్ అండర్స్టాండింగ్. సో వెన్ యూ డూ దిస్, 1 సర్జన్ ఫెటీగ్ అయిపోతాడు, 2 పేషెంట్ మీద పెయిన్ ఎక్కువ వస్తుంది. రోబోటిక్లో అన్నిటికన్నా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐ ఆమ్ ఎట్ ఏ వెరీ మచ్ బిగ్గర్ కంఫర్ట్. హ్యాపీగా కూర్చొని ఆపరేషన్ చేస్తాను. అండ్ సర్ప్రైజింగ్లీ నాకన్నా పేషెంట్ ఈస్ మోర్ కంఫర్టబుల్. మెనీ సర్జరీస్ వీ మేక్ హిమ్ వాక్ ఇన్ ద ఈవినింగ్ ఆల్సో. దట్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఈస్ దేర్ టు ద పేషెంట్.
మరి రోబోటిక్ సర్జరీస్ అయిపోయినప్పుడు వెంటనే మన పనులు మనం చేసుకోవటం, ఉద్యోగాలకు వెళ్ళటం ఇవన్నీ చేసేసుకోవచ్చా సార్? రికవరీకి ఎన్ని రోజులు తీసుకుంటారు? అంటే దట్స్ వాట్ ఇంతకుముందు ఐ విల్ టెల్ సర్జరీ అబౌట్ మై డొమైన్. నెఫ్రెక్టమీ, కిడ్నీ తీసేయాల్సిన ఆపరేషన్, లేదంటే పైలోప్లాస్టీ అంటే కిడ్నీ పేగ్ ఎక్కడైనా సన్నబడిపోతే మనం దాన్ని మళ్ళీ కట్ చేసి రీజాయిన్ చేసి సర్జరీ అవుతున్నదో, ప్రీవియస్గా ఒక 10-15 years బ్యాక్ ఇక్కడ నుంచి వెనక దాకా దాదాపు ఒక 25 centimeters కట్టిస్తే కానీ వీ కెనాట్ రీచ్ ద కిడ్నీ. గాల్ బ్లాడర్ చేయాలి అంటే ఇక్కడ నుంచి సబ్ కోస్టల్ ఏరియాలో కట్ అంటారు. అంటే ఈ రిప్స్ కింద మిడ్ లైన్ నుంచి మొదలుకొని పొట్ట సైడ్ భాగం దాకా ఇక్కడ నుంచి ఒక 20 centimeters కట్టిస్తే కానీ వాడికి మన గాల్ బ్లాడర్ యాక్సెస్ అయ్యేది కాదు, రైట్? సో ఇంత పెద్ద కట్ ఇచ్చినప్పుడు సర్టన్లీ ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ 4 to 6 weeks టు హీల్ కంప్లీట్లీ. సో మనం అది కాకుండా ఇప్పుడు ఓన్లీ ఒక సింపుల్ 3 holes చేస్తున్నాం అంతే. 3 small 8 mm holes. యూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ 8 mm అంటే లెస్ దెన్ 1 centimeter హోల్. ఆ 8 mm హోల్ నుంచి వెళ్ళిపోయి ఆపరేషన్ అంతా అయిపోతుంది. ఆ 8 mm హోల్ నుంచి మనకి గాల్ బ్లాడర్ వస్తుంది, లేదంటే కిడ్నీ అయితే పొట్ట కింద భాగం నుంచి చేస్తున్నాం. సో ఫర్ దిస్ హీలింగ్ ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 10 days. జనరలీ ఎలా ఉంటుందంటే గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు 24 hours హాస్పిటల్లో ఉంటారు, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తాము. కిడ్నీ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు అయితే ఒక 2 days హాస్పిటల్లో ఉంటారు, 2 days డిశ్చార్జ్ చేసేస్తాము. అండ్ విత్ ఇన్ 4 to 5 days హీల్ బి గుడ్ టు గో బ్యాక్ టు హిస్ ఆఫీస్. అండ్ విత్ ఇన్ 10 days or 2 weeks maximum హీల్ బి గుడ్ టు గో బ్యాక్ టు హిస్ జిమ్ ఆల్సో. ఇది మాత్రమే కాకుండా ఎప్పుడైతే పేషెంట్ వెన్ హీస్ బ్యాక్ టు హిస్ వర్క్, 1 ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. 2 when he's back to his routine activity, his mental health improve అవుతుంది. 3 when he's back to his physical activity, his physical health, overall health also will improve. సో మనిషి జిమ్కి వెళ్ళడం కూడా అంత ఎర్లీగా రిటర్న్ అవుతాడు టు బ్యాక్ టు హిస్ ఆఫీస్. దట్ ఆల్ ఇంపాక్ట్స్ ద లాంజివిటీ ఆఫ్ ది పేషెంట్. సో ఎంతకాలం నువ్వు ఎక్కువ బతకగలవు అనేది నీ ఇప్పుడు చేయించుకున్న సర్జరీ కూడా డిసైడ్ చేస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఓపెన్ సర్జరీలో హెర్నియాలు వచ్చేవి, హీలింగ్ డిలే ఉండేది. ఒకసారి ఆ అబ్డామిన్ తాలూకా మనం ఆ శాంక్టిటీని, ఆ వర్జినిటీని మనం ఒకసారి డీవియేట్ చేసాం అనుకోండి, వైలేట్ చేస్తే, సో ఇంటెస్టైన్స్ ఇన్హెరెంట్లీ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ అడిషన్స్ వచ్చేయడానికి, స్టక్ అయిపోవడానికి. సో రోబోటిక్లో ఆ పెరిటోనియల్ క్యావిటీ యొక్క వర్జినిటీని మనం మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాం. సో ఇంటెస్టైన్ అడిషన్స్ కానివ్వండి, పేగులు ఇంటెస్టైనల్ బవల్ మూమెంట్ ప్రాబ్లమ్స్, హెర్నియాస్, ఇవన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్గా రిడక్షన్ అయిపోయాయి ఆఫ్టర్ ద రోబోటిక్ సర్జరీ. ఓకే. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ 1 కాస్టింగ్, 2 ఇంకా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ఆర్ స్టిల్ నాట్ సో ప్రొయాక్టివ్ టు ఎంకరేజ్ రోబోటిక్స్. ఈవెన్ ఆండ్రాలజీలో కూడా సర్కంసిషన్ సర్జరీకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇట్ ఈస్ ఏ కాస్మెటిక్ సర్జరీ అంటారు. సర్కంసిషన్ ఈస్ ఏ కాస్మెటిక్ సర్జరీ, వీ వాంట్ గివ్ ఏ ఇన్సూరెన్స్ అప్రూవల్ అంటారు. కాస్మెటిక్ కోసం సంథింగ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ యువర్ ప్యాంట్స్, హౌ కెన్ యూ కాల్ ఇట్ ఏ కాస్మెటిక్ సర్జరీ? సుంతి ఆపరేషన్ కాస్మెటిక్ సర్జరీ కాదు, కానీ కాస్మెటిక్ సర్జరీ. సో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టిల్ దే ఆర్ డినైయింగ్ ఇన్సూరెన్స్ ఫర్ సర్కంసిషన్ ఆల్సో. సార్ యూ ఫేస్ దిస్ థింగ్? యాక్చువల్గా అసలు సర్కంసిషన్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి తెలియదు కదా. 2 to 3 కాంపనెంట్స్. ఒకటి, స్కిన్ చాలా టైట్ అయిపోయి పాపం యూరిన్ ఇబ్బంది. యూరిన్ అన్న లిక్విడ్ కాంపనెంట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఫ్రీ. బట్ ఎప్పుడన్నా వీళ్ళు తన పార్ట్నర్తో కలిసినప్పుడు లేదా మాస్టర్బేట్ చేసినప్పుడు సీమన్ కూడా ఆ హోల్ చిన్నగా అయిపోయి మొత్తం కంప్లీట్ అయిపోయి ఒకసారి బెలూన్ అయిపోయి చిన్న ధారలాగా వస్తుంది సార్ అంటుంటారు. రియల్లీ దట్స్ ఈజ్ నెక్స్ట్ తన ఫ్యూచర్కి కావాల్సిన రెగ్యులర్ నీడ్ అది ఇట్స్ నాట్ ఎ కాస్మెటిక్ యాక్చువల్లీ. సెకండ్ థింగ్, కొందరికి వైట్గా అయిపోయి మెలనైటిస్, జీరోటిగా ఆబ్లిటరెన్స్ అంటుంటారు. ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిసీజ్. దానివల్ల పాపం మొత్తం మూసుకొని పోయి చాలా సన్నగా ధార వస్తూ ఉంటుంది. సో అటువంటివన్నీ వాటి లైఫ్కి యూరిన్ ఎక్కువ రాకుంటే బ్యాక్ ప్రెజర్ అయిపోయి కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దే డోంట్ నో యాక్చువల్లీ. సో మనం అంతా అవేర్నెస్ చెప్పాలి, ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఇండికేషన్ ఏంటో చెప్పాలి. అది ఇంకో నెక్స్ట్ థింగ్, థర్డ్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్. ఫైమోసిస్ ప్రాబ్లం ఉంటే చేసేది సూంటి సర్కంషన్. ఫైమోసిస్ ఇస్ ఏ క్లినికల్. వాడేమంటాడు, దీనికి ఎక్స్రేలు స్కాన్లు ఇన్వెస్టిగేషన్స్ అడుగుతారు. మీకు ఇన్వెస్టిగేషన్ ఎవరైతే అడిగారో ఒకసారి పర్సనల్గా వస్తే అబ్బాయి ప్యాంట్ జిప్ తీసి చూపించాలి, అది ఇంకా నెక్స్ట్ జరగాల్సిందే. సో కొన్ని నాట్ ఓన్లీ ఫైమోసిస్, కొన్ని సింపుల్ క్లినికల్ డయాగ్నోసిస్లో దానికి కాస్మెసిస్ అని పేరు పెట్టు, నిజంగా వాడి నీడ్ను కాస్మెసిస్ అని విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఆండ్రాలజిస్ట్ పాడ్కాస్ట్ వచ్చినప్పుడు యూ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దిస్. యా, ఆఫ్ కోర్స్. మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చాలా చేశారు సార్. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అన్నది ఎలా ఉంది?
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ సర్జికల్ ఫ్యాక్టర్స్ అండ్ మెడికల్ ఫ్యాక్టర్స్. మెడికల్ ఫ్యాక్టర్ అంటే మనకి అసలు ఇన్హెరెంట్గా కిడ్నీ ఫెయిల్యూర్ తాలూకా రీజన్ ఏంటి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే ఒకటి కంజెనిటల్ ఇష్యూస్ లైక్ ఐజిఐ నెఫ్రోపతి అవ్వచ్చు, లేదంటే ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అంటే పుట్టుకతో కొంతమంది కిడ్నీలు చిన్నగా ఉండొచ్చు, కొంతమంది కిడ్నీలు గుమ్మడికాయలాగా ఎంత పెద్ద ఉంటాయి, ఏడీపీకేడి అంటారు, సిస్టులు లాగా ఉంటాయి, కిడ్నీలు మొత్తం వాటర్ బబుల్స్ అయిపోతాయి, కిడ్నీలో కండేమి ఉండదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రీజన్ ఫర్ దిస్ ఇనిషియల్ కిడ్నీ ఫెయిల్యూర్. డయాబెటీస్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ ఇండియా. సో మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసేస్తాము, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు పేషెంట్. దెన్ అగైన్ మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఐజిఐ నెఫ్రోపతి ఈజ్ వన్ కండిషన్. అంటే బాడీలో మీ శరీరంలో ఉన్న మీ యాంటీబాడీస్ విచ్ ఆర్ సపోజ్ టు ప్రొటెక్టివ్, అవి మీ బాడీలో కొన్ని ఆర్గాన్స్కి అగ్నెస్ట్గా పనిచేస్తాయి. అంటే మనం ఇందాక సురేందర్ సార్ చెప్పినట్టు మన జెనెటిక్ కోడింగ్లో ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే ఈ యాంటీబాడీస్ ఏవైతే మీకు ప్రొటెక్ట్ చేయాల్సిన దే విల్ స్టార్ట్ ఫైటింగ్ అగ్నెస్ట్ యూ. మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి మనల్ని ఎనిమిదిగా తీసుకొని ఫైట్ చేస్తుంది. సో ఈ జెనెటిక్ కోడింగ్లో ఎక్కడైనా మిస్టేక్స్, చిన్న ఎర్రర్ వచ్చినా కూడా ఈ యాంటీబాడీ మెకానిజంలో ఎర్రర్స్ వచ్చేసి దే విల్ స్టార్ట్ డిస్ట్రాయింగ్ యువర్ ఓన్ ఆర్గాన్స్. సో అటువంటి దానిలో వన్ ఎగ్జాంపుల్ ఇస్ ఐజిఐ నెఫ్రోపతి. ఈ ఐజిఐ నెఫ్రోపతి వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ వేరియస్ మెడికల్ రీజన్స్. మెడికల్ రీజన్స్ వల్ల రిపీట్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ ఇవాళ రోజు మనకున్న టెక్నాలజీకి, మనకున్న సర్జికల్ నెంబర్స్కి, అంటే మనకున్న ఎక్స్పర్టీస్కి సర్జికల్ ఫెయిల్యూర్స్ హ్యావ్ ఆల్మోస్ట్ కమ్ టు లెస్ దాన్ 1%. ఇంతకుముందు సర్జరీ తర్వాత ఆన్ టేబుల్ మనం చేసిన ఆర్టరీ అనాస్టమోస్ బ్లాక్ అయిపోవడాలు, లేదంటే ఆర్టరీస్ మనం చేసిన రెండింటిని కలిపిన అనాస్టమోస్ దగ్గర నుంచి బ్లీడ్ అవ్వడాలు, సో ఇటువంటివి జరిగి సర్జికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి. బట్ ఇవాళ రోజున వీ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ టెలిస్కోప్స్, దాన్ని మనం లూప్స్ అంటాం. దాంతో వీ కెన్ మ్యాగ్నిఫై అండ్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్ 4 times ఎక్కువ మ్యాగ్నిఫై చేసి చూడగలం. సో ఈ 4x మ్యాగ్నిఫికేషన్ తోటి మనకి వచ్చే సర్జికల్ కాంప్లికేషన్స్ హ్యావ్ కమ్ డౌన్ టు లెస్ దాన్ 5%. సో సర్జికల్ ఫెయిల్యూర్స్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ లెస్ దాన్ 5% ఇన్ లిటరేచర్. అండ్ ఇన్ అవర్ హాస్పిటల్ వేర్ వి హావ్ బీన్ డూయింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 yearsలో ఆన్ టేబుల్ సర్జికల్ ప్రాబ్లమ్స్ అనేది వెరీ మినిమల్, లెస్ దాన్ 1% వచ్చాయి. అండ్ మోర్ సో ఇవాళ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చాలా పాపులర్ అవుతాయి. రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ మనం సర్జికల్ లూప్స్ తో వి గెట్ ఏ మ్యాగ్నిఫికేషన్ మాక్సిమం టు 4x. రోబోటిక్ లో 10x మ్యాగ్నిఫికేషన్. వెరీ గుడ్. సో 10x మ్యాగ్నిఫికేషన్ వచ్చి మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత లెవెల్ ఆఫ్ ప్రిసిషన్, క్లారిటీ బాగుంటది. అక్కడ రక్తనాళాలు mm to mm మీరు సూచర్ ప్రిసైజ్ గా సూచర్ చేయొచ్చు, mm to mm. సో అంత mm to mm ప్రిసైజ్ చూస్ చేసినప్పుడు అవుట్కమ్స్ కూడా అదే గ్రేట్గా వస్తాయి. ఓకే, మీ బిజీ షెడ్యూల్లో నాకు ఇంత టైం ఇచ్చారు సార్. ఆఫ్టర్ లాంగ్ ట్రయల్ దాదాపు 6 నెలలు అడిగిన తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా పాడ్కాస్ట్ చేశాం. నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఏంటంటే కోవిడ్ టైంలో మీరు స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేశారు. అప్పుడు చదువుకోవడానికి, క్లాసెస్ అటెండ్ అవ్వడానికి స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు. కానీ కోవిడ్ టైంలో మీరు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని స్టూడెంట్స్కి చాలా సపోర్ట్ చేశారు, సెమినార్స్ కండక్ట్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? డాక్టర్ అవ్వాలన్నా, యూరాలజిస్ట్ అవ్వాలన్నా, అసలు డాక్టరే అవ్వద్దు, వేరే డిపార్ట్మెంట్స్ తీసుకోమని చెప్తారా? సో అబౌట్ మై ప్రాక్టీస్ యాజ్ ఎ సర్జన్, సర్జరీ ఈజ్ మై ప్రొఫెషన్, టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. అండ్ మీరు అన్నట్టు 2 years వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ టీచింగ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్కి. అండ్ ఆ టైమ్ ఐ రిమెంబర్ స్టిల్ ఆల్మోస్ట్ ఒక 300 to 350 సర్జన్స్ హ్యావ్ అచీవ్డ్ ద డ్రీమ్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ. సో దట్ వాజ్ ఆల్వేస్ మై ప్యాషన్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ద వర్డ్ డాక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రూ మీనింగ్. డాక్టర్ అంటే ఇట్స్ ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ ఏ టీచర్. అంటే అందుకే మీరు చూస్తుంటారు మెడికల్ డాక్టర్ కాకుండా వేరే వాళ్ళు డాక్టర్ చేసిన వాళ్ళు కూడా డాక్టర్ అంటుంటారు. సో సమ్మన్ హూ ఈస్ ద టీచర్ ఈస్ కాల్డ్ ఎ డాక్టర్. అంటే దట్ ఈస్ హౌ ఇట్ హాస్ ఇవాల్వ్డ్ ఇంటూ డాక్టర్ ని టీచర్. సో యాజ్ ఎ డాక్టర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్ టు పాస్ ఆన్ వాట్ వీ ఆర్ లెర్న్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. నా పై వాళ్ళు నాకు నేర్పించారు కాబట్టి నేను ఇప్పుడు నేర్చుకొని నేను చేయగలుగుతున్నాను, రైట్? సో ఎవ్రీ డాక్టర్ షుడ్ హ్యావ్ దిస్ ఇన్హరెంట్ థాట్ ఆఫ్ టీచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Nice. We'll meet again for the next podcast. And we shall come back again with Definitely. much
bigger secrets in andrology, much interesting fun and facts of andrology. Definitely. Right? సార్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు. గూగుల్ని అడిగినా, చాట్ జీపీటీని అడిగినా ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అన్నీ చెప్పేస్తుంది. సో దాని మూలాన ఆన్లైన్లో, మెడికల్ షాప్లో, నైబర్స్, ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి విపరీతమైన సప్లిమెంట్స్, మందులు ఈ జనరేషన్ ఎక్కువ వాడుతున్నారు. సో అలా తీసుకోవడం మంచిదేనా? యాక్చువల్గా సప్లిమెంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫర్టిలిటీలో అంటేను అన్ని సప్లిమెంట్స్లో ఉండేది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అంటేను స్పర్మ్కి ఫుడ్ లాంటివి. సో ఎప్పుడైతే మనం యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటామో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సప్లిమెంట్స్, ఆ స్పర్మ్ ఫుడ్గా తీసుకొని క్వాలిటీ వైజ్, క్వాంటిటీ వైజ్ పెరుగుతూ వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు అన్నట్టు చాట్ జీపీటీనో గూగుల్నో అడగడం ద్వారా జనరల్గా వాట్ ఆర్ ది సప్లిమెంట్స్ అంటే ఒక లిస్ట్ ఇచ్చేస్తుంది. ఆ లిస్ట్లో ఉండేటువంటి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటున్నారు మీరు. రియల్లీ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, యూ కెన్ క్యాచ్ దట్ వన్. యూజువల్గా మోస్ట్ కామన్గా ఉండే యాంటీ ఆక్సిడెంట్ అంటే మంచి ఫుడ్ స్పర్మ్కి ఏంటంటే కోఎంజైమ్ Q10 అని ఒక యాంటీ ఆక్సిడెంట్ రూపంలో స్పర్మ్ పెరుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడేది. యూజువల్గా ఇది 100 mg 200 mg అట్లా వస్తుంది. సో జనరల్గా ఒక స్పర్మ్ కావాల్సినది ఎంత అంటే పర్ డే మ్యాక్సిమం 250 to 300. దాంతోపాటు అదర్స్ ఏంటివి, జింక్ అనండి, ఫోలిక్ యాసిడ్ అనండి, వైటమిన్ సి, వైటమిన్ డి, B12 ఇలా అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క కాంపోనెంట్ నేను చెప్పిన వాటికి ఈ డోసేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు జనరల్గా ఇవి అడిగేసావు, జనరల్గా ఇవి తీసుకుంటున్నావు. ఎప్పుడైతే ఏదైనా సరే ఫుడ్ అంటే నాట్ ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్ మితిగా తీసుకుంటే బాగుంటుంది. మీరే చూడండి, మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకుంటాము. మీరు అడిగారనేసి పాడ్కాస్ట్కి వచ్చాను, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, కొద్దిసేపటికే నాజియాను, వామిటింగ్ వచ్చేసి సేమ్ థింగ్. ఓవర్ ట్రీట్ చేయడం వల్ల బాడీలో యాంటీ ఆక్సిడెంట్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అని బ్యాలెన్స్ ఉండాలి. నువ్వు తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్న రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ని తగ్గిస్తుంది, బట్ బాడీలో మినిమం రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది ఉండాలి. ఈ బ్యాలెన్స్ తప్పిపోయి ఎక్కువగా చంపేస్తుంది వీటిని. యాంటీ ఆక్సిడెంట్ ఓవర్ అయిపోతాయి. సో వాట్ యు ఆర్ టేకింగ్ ఇస్ ద ఓవర్ డోస్. ఎక్కువ బూస్ట్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో అందుకని దయచేసి ముఖ్యంగా ఫర్టిలిటీ విషయంలో మీరు ఫుడ్ అనుకోండి, ఏదో మీకు నచ్చిన జొమాటోలో, స్విగ్గీలో, రెస్టారెంట్లో బాగుందో ఒక పూట బాగాలేకుండా ఏం కాదు, ఒకసారి వాళ్ళు తిట్టేస్తాం, రేటింగ్ తక్కువ ఇచ్చి వదిలేస్తాం. బట్ ఇది అది కాదు కదా, మీ నెక్స్ట్ జనరేషన్ రావాల్సిన మీ స్పర్మ్ అది. సో దయచేసి చాట్ జీపీటీ వాడుకోండి. ఇవి వాడాలన్నా తెలుసుకొని, న్యాచురల్గా ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని ఆ ఫుడ్ తీసుకొని మంచి పద్ధతి. కానీ డైరెక్ట్ సప్లిమెంట్స్ను ఏ డోస్ తెలియకుండా వాడడం అనేది విచ్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఈ సప్లిమెంట్స్ అనేవి మోతాదుకు మించి తీసుకోకూడదు. ఎస్, పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది వయసుతో వ్యత్యాసం లేదు. ఇంతకు ముందు 50 ఏళ్ళ తర్వాత మనం షుగర్ ఇలాంటివి చూసేవాళ్ళం. ఇప్పుడు 30 ఏళ్లకే మనం షుగర్ అన్నది చూస్తున్నాం. ఈ షుగర్ పెరిగినప్పుడు కంట్రోల్ లేకపోవటం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో మీరు ఓపీడీలో ఇలాంటి పేషెంట్స్ చూస్తూ ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? షుగర్ ఇంపాక్ట్ ఫర్టిలిటీ మీద ముఖ్యంగా ఏమంటే, మనం చాలా మందికి నార్మల్ పీపుల్ ఎడ్యుకేటెడ్ కాకుండా తెలిసిందంటే షుగర్ ఉందా, ఖచ్చితంగా వీడికి పుండు అయితే మానదు. కామన్ అంటే ఏంటి, మనం మెడికల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతాం. సో ఇన్ఫెక్షన్ రేట్ రిలేటివ్లీ కొంచెము ప్రాబబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావడము, హీలింగ్ లేట్ కావడం. సో ఆ కాన్సెప్ట్ ని ఇక్కడికి తీసుకొని వస్తే మేము షుగర్ ఉండే వాళ్ళకు సీమెన్ లో ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటీస్ ఉండి సీమెన్ లో ఇన్ఫెక్షన్ ఉంటే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. బట్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఇస్ డయాబెటీస్ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి అండి, వాస్కులోపతి అండి, దీని ఇంపాక్ట్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ మీద పడుతుంది. సెక్షువల్ లైఫ్ మీద మళ్ళీ 2 రకాలుగా పడుతుంది. ఒకటి ఏమంటే ఎరెక్షన్. అబ్బాయిలందరికీ ఎరెక్షన్ ఎందుకు వస్తుంది, పెనిస్ లో ఉండే బ్లడ్ స్పేసెస్ లో బ్లడ్ ఫిల్ కావడం. సో డయాబెటిక్ వాస్కులోపతి అంటే ఏంటి, బ్లడ్ వెజల్స్ లో ఇష్యూ రావడం. సో ఆ విధంగా ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. రెండవది, ఎరెక్షన్స్ బాగున్నా కొందరికి ఎజాక్యులేటరీ ఇష్యూస్. అంటే జనరల్ గా వీళ్ళకు ఆర్గాయిజం వచ్చిన వెంటనే అబ్బాయిలకు ఎజాక్యులేషన్ అనేది, సీమెన్ అనేది బయటికి రావాలి. డయాబెటీస్ ఉండే వాళ్ళకు రెట్రోగ్రేడ్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇండైరెక్ట్ గా సెక్షువల్ కాంపోనెంట్ వల్ల ఫర్టిలిటీ ఎఫెక్ట్ కావచ్చు, లేదా ఎజాక్యులేషన్ ఇష్యూస్ ఉండడం వల్ల, సీమెన్ ఎంట్రీ లేకపోవడం వల్ల కూడా ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ జనరల్ గా ఉంటుంది. సో ఈ విధంగా డయాబెటీస్ అనేది ఉంటుంది. బట్ చక్కగా మంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కానీ డయాబెటాలజిస్ట్ కలిసేసి కరెక్ట్ టైంలో కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన డోస్, టాబ్లెట్ ఫామ్ అనేది, ఇన్సులిన్ అవి తీసుకుంటే ఈ డయాబెటిక్ వాస్కులోపతి, న్యూరోపతిని కంట్రోల్ చేసుకోగలిగితే ఈవెన్ మీరు 40 years అబౌవ్ ఉన్న అబ్బాయిలు కూడా సెక్షువల్ ఇష్యూస్ లేకుండా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండిండొచ్చు. రెగ్యులర్ వచ్చే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటుందో ఆ తరహాలోనే ఫర్టిలిటీ ఇష్యూ వస్తుంది తప్ప స్పెసిఫిక్ గా పర్సే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ ఈ విధంగా అరికట్టవచ్చు మనం.
సార్ షుగర్ పెరగటం వల్ల స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది కానీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అంటారు. స్పర్మ్ ప్రొడక్షన్ లిటిల్ బిట్, ఎందుకంటేను షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతే ఇంకో ప్రాబ్లం మనకు వచ్చేది టెస్టోస్టిరోన్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే టెస్టోస్టిరోన్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుందో స్పర్మ్ చక్కగా ఉండాలంటే ఇంపార్టెంట్ హార్మోన్ టెస్టోస్టిరోన్ అబ్బాయిలు. సో మీకు టెస్టోస్టిరోన్ ఇంపాక్ట్ అయి తగ్గిపోతే ఏమవుతుంది, టెస్టిస్ నుంచి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఆబ్వియస్ గా కౌంట్ కూడా రిలేటివ్ గా తగ్గుతుంది. మోస్ట్లీ క్వాలిటీ తగ్గుతుంది, దాని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ లో కౌంట్ మీద కూడా పడుతుంది. సో ఈ విధంగా డయాబెటీస్ అనేది క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ ఇబ్బంది పెడుతూ వస్తుంది. ఓకే, సో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల క్వాలిటీ కానీ దాన్ని క్యారీ చక్కగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కటి పిల్లలు కొందరుగా ఈ విధంగా నాకు షుగర్ ఉంది ఇప్పుడు పాల్గొని పిల్లలు ఇవన్నీ ఎందుకులే వీళ్ళకి కూడా వస్తుందేమో, ఇట్స్ నాట్ రియల్లీ కరెక్ట్ కాన్సెప్ట్ కాదు అది. ఎందుకంటే మీరే చూడండి, ఇప్పుడు మా ఫాదర్ కు షుగర్ ఉంది, నాకు ఖచ్చితంగా రావాలని ఏం లేదు, రిలేటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంతే తప్ప వస్తుందని నువ్వు భయపడి చేయకపోవడము, లేదా నాకేం షుగర్ లేదు మా వాడికి జంక్ ఫుడ్ అంటే తినిపించచ్చులే ఏమవుతుంది స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది షుగర్ రాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఆ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి తప్ప ఇదేదో ప్రాబ్లం ఉంది ఇంకా ఇది నాకు కాదు నా పిల్లలు కూడా వచ్చేస్తుంది అనే ఆలోచన కరెక్ట్ కాదు. సార్ ఈ ఓరల్ సెక్స్ దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? చూడండి, ఈ ఓరల్ సెక్స్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఒక 10 to 15 years నుంచి చాలా హాట్ టాపిక్గా యూట్యూబ్లో చూస్తే వీటి మీద కాంట్రవర్సీస్ అంటారు, కొన్ని అపోహలు అంటారు, కొన్ని నిజాలు అంటారు, చాలా విధంగా ఇటువంటివన్నీ కేవలం ఓరల్ సెక్స్ మీద చాలా వీడియోస్ వస్తున్నాయి. పర్సే రియల్లీ స్పీకింగ్ ఓరల్ సెక్స్ వల్ల ఎటువంటి క్యాన్సర్ యూజువల్గా రాదు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటేను ఈ ఓరల్ సెక్స్ చేసే క్రమంలో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారా, నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2 ఫ్రీక్వెన్సీ, అంటే మీ ఓరల్ సెక్స్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది. నెంబర్ 3 మీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. జనరల్గా ఏమవుతుంది ఓరల్ సెక్స్ చేసినప్పుడు ఈ హ్యూమన్ హెచ్పివి వైరస్ అంటారు. ఈ హెచ్పివి వైరస్ యూజువల్గా మీరు ఫ్రీక్వెంట్గా పార్ట్నర్స్ మార్చకొద్దీ ఒకరికి టైప్ 1 టైప్ 2 ఉండొచ్చు. హెచ్పివి 16 అనేది మనము మింగుతే ప్రాబ్లం అని గొంతు అంటారు కదండి, అక్కడ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక పార్ట్నర్ దగ్గర ఈ హెచ్పివి 16 అనేది తగిలింది అనుకోండి, నెంబర్ 1 దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. నెంబర్ 2 ఫ్రీక్వెన్సీ, రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయినప్పుడు మళ్ళీ మనకు ఛాన్స్ ఉంటుంది. మూడోది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఎర్లీ ఏజ్ ఆఫ్ సెక్స్. సో సెక్స్లో పాల్గొనడం ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడు అంటే ఏం సార్ మీరు ఎర్లీ ఏజ్లో పాల్గొంటేనే వస్తుందా అనో. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఫీమేల్స్ మీరు గమనిస్తే హెచ్పివి 14 years 13 yearsలోనే వ్యాక్సిన్స్ అనేటివి ఇచ్చేస్తున్నారు. సో ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నిజంగా ఆ అమ్మాయి హెల్త్ బాగుంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు. కానీ ఆ వ్యాక్సిన్ ఇవ్వక మునిపే ఎక్స్పోజర్ అనేది జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎర్లీ ఏజ్ సెక్షువల్ ఎక్స్పోజర్. ఇటువంటిది ఉన్నప్పుడు కూడా ఈ క్యాన్సర్ రానికి అవకాశం ఉంటుంది తప్ప రొటీన్గా ప్లెజరబుల్గా చేసే వన్ ఆఫ్ ది ఈ సెక్స్లో శృంగారంలో ఓరల్ సెక్స్ అనేది కూడా ఒక పార్ట్ మాత్రమే, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నేను అన్నట్టు ఎర్లీ ఏజ్ ఎక్స్పోజర్, నెంబర్ 2 ఫ్రీక్వెన్సీ, నెంబర్ 3 మల్టిపుల్ పార్ట్నర్స్, ఈ 3 అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే శాతం అయితే చాలా తక్కువగా. ఇలాంటి ఎక్స్పోజర్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి సార్? యూజువల్గా వచ్చేది ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటారు. ఇందులో ఇందాక నేను మీకు 4th కాంపోనెంట్ చెప్పకుండా మిస్ అయ్యాను, జస్ట్ అలా తట్టేసి వెళ్ళిపోయా దాన్ని. అదేంటంటే ఆల్రెడీ మీరు ఎక్స్పోజ్ అయ్యారు. నెంబర్ 2 మీకు హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ చాలా ఎక్కువగా ఉంది, లేదా మీకు ఒక వయసు వస్తూనే డయాబెటీస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ హెచ్ఐవి వైరస్లు వైరస్సే కాదండి, ఏదైనా సరే ఒక్కసారి అటాక్ చేస్తానే వెంటనే డిసీజ్ ఎప్పుడూ మనకు రాదు. మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు లేదా లాంగ్ టర్మ్గా ఉన్నప్పుడే ఎక్స్పోజర్ ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ స్మోకింగ్ హిస్టరీ ఉంది. నెంబర్ 2 మంచిగా పాను గుట్కా, ఎందుకంటే నా సినిమాల్లో ఆకు 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 అని కూడా మాట్లాడుతూ ఉంటారు, ఆకు. సో ఆ విధంగా పాన్ తింటూ మీరు ఉన్నారనుకోండి. సో దట్ ఈస్ అగైన్ అంటే అది తినడం వల్ల వస్తుంది క్యాన్సర్ అనట్లేదు, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ చేస్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు గుట్కా తింటున్నారు. సో ఆ తర్వాత ఈ ఎక్కువ పాన్ చూయింగ్ అలవాటు ఉన్న వాళ్ళకంటే యూఆర్ గివింగ్ ఏ మైనర్ ట్రామా టు ది ఓరల్ మ్యూకోసా. ఆల్రెడీ ఎక్స్పోజర్ హిస్టరీ ఉంది, ఈ హిస్టరీస్ ఉన్నాయి, ఆబ్వియస్గా నోట్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ముఖ్యంగా ఆ విధంగా ఓరల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ విధంగా చూసేవాళ్ళం. ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ కరెంట్ జనరేషన్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని ఉండటం, 16 గంటలకు మించి సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళకి ఎక్కువ లైఫ్ స్టైల్ వేరు,
అలవాట్లు వేరు, వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి అన్ని కంట్రోల్ తప్పుతాయి. అయితే చాలా మంది నేను చూసింది ల్యాప్టాప్స్ని ఇలా ఒళ్ళో పెట్టుకొని జాబ్ చేస్తుంటారు సార్. సో మనకి టెస్టిస్ అన్నది కడుపులో లేకుండా బయట ఉండటానికి ఒక కారణం ఉంది. మరి ల్యాప్టాప్ ఇంత దగ్గర పెట్టుకోవటం వల్ల అది జనరేట్ చేసే హీట్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ రావా? అంటే అబ్బాయి ఎందుకండి ల్యాప్టాప్ పేర్లో ఉంది ల్యాప్ సార్, ఉండేది ల్యాప్టాప్ పేరు ల్యాప్, అసలు ల్యాప్ పొద్దునంతా బాస్ గారు దొబ్బేస్తుంటాడు, ఆ సిస్టమ్ దగ్గర కూర్చొని చచ్చిపోయి వాళ్ళు నొప్పులు సార్, బ్యాక్ పెయిన్. అట్లీస్ట్ పేర్లో ఉండేదైనా సార్థకత చేసుకోవాలి కదా సార్. చక్కగా ఇంటికి వచ్చి నా ల్యాప్ మీద అలా చక్కగా పెట్టి సిస్టమ్ వర్క్ చేసుకుంటుంటాను సార్. సో 2 ఎఫెక్ట్స్. ల్యాప్టాప్ని ఎప్పుడైతే మీరు పొత్తి కడుపు కిందగా నియర్ టు యువర్ టెస్టిస్ పెట్టుకుంటే, ఒకటి హీట్ జనరేషన్ వల్ల ఏమవుతుంది, లోపల స్పెర్మటోజెన్సిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అయ్యే ఏరియా డ్యామేజ్ అయిపోయి స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వెరీ ఇంపార్టెంట్. సో వీటిలో అంటే ల్యాప్టాప్ నుంచి కానీ మొబైల్స్ నుంచి కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల ఫస్ట్ ఇంపార్టెంట్ మీ స్పర్మ్ దెబ్బతింటుంది. అంటే ఏంది, కౌంట్ తగ్గింది లేదా క్వాలిటీ తగ్గింది. ఏం సార్ తగ్గితే ఉంది సార్, తగ్గింది, అవును ఇంట్లోనే ఉన్నాను ల్యాప్టాప్తో చేస్తున్నాను, ఐవీఎఫ్ సెంటర్స్ లేవు హైదరాబాద్లో, వీధి పోవట్లేదా సార్, నేను ఐవీఎఫ్ పోతా 1 మిలియన్ ఉంటే చాలు. మనవాడు అనేది కరెక్టే, మీకు 16, 20, 30 ఉన్న కౌంట్ 4-5 మిలియన్స్ రావచ్చు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల స్పర్మ్ కంటే కూడా స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డిఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్పర్మ్ డిఎన్ఏ డిఫెక్ట్ అయిందో, మీరు ఐవీఎఫ్ వెళ్ళండి, ఇంకోటి చేసుకోండి, ఏ ప్రొసీజర్కి వెళ్ళినా కూడా ఎంబ్రియోని ఫామ్ చేసే గుణము స్పర్మ్కి తగ్గిపోతుంది. సో అది గమనించక కౌంట్ తక్కువ ఉంటే ఉంది, ఐవీఎఫ్ ఉందిలే అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక చిన్న లెసన్ లాగా తీసుకొని దయచేసి అంటే ల్యాప్టాప్ వర్క్ బాడీ మీద పెట్టుకొని చేయొద్దు అంటున్నాను తప్ప, మీరు ల్యాప్టాప్ వర్క్ చేయట్లేదు. చక్కగా ఇంట్లోనే ఒక డెస్క్టాప్ మీద పెట్టుకొని మీరు చేసుకుంటే రిలేటివ్గా హీట్ తగ్గిపోతుంది, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తగ్గుతుంది. సో మీ స్పర్మ్ మీకు ఉంటుంది, ఏ ఐవీఎఫ్ సెంటర్కి పోవాల్సిన అవసరం లేదు, చక్కగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది, మీ ఆవిడ కూడా మీతో చక్కగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఎక్కువగా ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూసే చూస్తున్నాం సార్. ఎందుకంటే లైఫ్ స్టైల్, అదే ఫస్ట్ రీజన్. సో లైఫ్ స్టైల్ని మనం మార్చుకుంటే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోగలమా? సో అంటే మీరు ప్రతిసారి సాఫ్ట్వేర్ అనొద్దులేండి. డాక్టర్స్ ఎంతమంది అంటే నేను మీరు ఇంకోరో కూర్చొని ఒకవేళ ఓపీ ఉంటే చూడరా అండి, 5-6 hours కూర్చొని ఎంతసేపు ఉన్న సాఫ్ట్వేర్ అంటే మీరు కూడా కూర్చుంటారు. మనం 5-6 hours కూర్చుంటామేమో సార్, కానీ నేను చూసిన చాలా మంది పేషెంట్స్లో యంగ్స్టర్స్ లేదు, మిడిల్ ఏజ్ లేదు, more than 14-16 hours కూర్చొని చేసే వాళ్ళు ఉన్నారు, చాలా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో మనం 14-16 గంటలు లించొని చేస్తాం కానీ కూర్చొని చేయం. అట్లయితే మెడికోస్ ఎగ్జంప్షన్. మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో స్పర్మ్ మీద చూద్దాము. వీళ్ళు ఏం చేస్తాం, మార్నింగ్ అంతా కూర్చున్నారు, ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్ళి కొద్దిసేపు చాయ్ తాగదామని ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటారు. చాయ్ తాగినప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, ఓన్లీ చాయ్ తీసుకుంటారు, ఎవరో తీసుకోం మనమైనా, వింటారు. ఈవినింగ్ 4:30 కొంచెము చల్లగా ఉన్నట్టుంది వెదర్ కూడా, మంచి బజ్జీలు, మనోడు మంచి సలసల కాగే నూనెలో ఉన్న బజ్జీలు, అంటే యు ఆర్ టేకింగ్ జంక్ ఫుడ్. తెలియకుండానే డిస్టర్బ్డ్ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ తీసుకున్నాం. అక్కడికి కూడా బాగుంది, అరే వేడుందిరా మామ దమ్మేద్దామా, చిన్నగా ఒక సిగరెట్ తీస్తారు. సరే 1 నిమిషంతో సిగరెట్ ఎక్కడైపోతుంది, వెంటనే ఆ పక్కన బెంచ్ ఇంకో సీట్ కూర్చున్న కొలీగ్ వస్తే 1 నిమిషంలో పోదాం లేరా ఇప్పుడు. సో తెలియకుండా స్మోక్ చేస్తూ ఉన్నారు. సో స్మోకింగ్ ఎఫెక్ట్ అనండి, మీరు తీసుకుంటే జంక్ ఫుడ్ అనండి, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అయిపోయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మీ టెస్టోస్టెరోన్ ఇంపాక్ట్ అయ్యి ఆ విధంగా మీకు స్పర్మ్ తగ్గిపోయి ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ వస్తుంది. రెండవది, అంతసేపు కూర్చోవడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఒబీస్ అయిపోతున్నారు, మీ BMI ఎక్కువైపోతుంది. సో డిస్టర్బ్ అయిపోతుంది బాడీ. ఫ్యాట్ ఎక్కువైతే ఏమవుతుందంటేను టెస్టోస్టిరోన్ ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతూ వస్తుంది పెరిఫెరల్ ఫ్యాట్లో. ఇప్పుడు మనకు కావాల్సిన హార్మోన్ కంటే అదర్ హార్మోన్ ఈస్ట్రోజన్ డెవలప్ ఎక్కువ అయిపోయి దెన్ స్పర్మ్ మీద దాని ఎఫెక్ట్ పడుతూ వస్తుంది. నెంబర్ 3, ఉదయం అంతా కూర్చున్నావు బాగుంది, సరే తెల్లవారుజామునను ఉదయమో లేచినప్పుడు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే, సార్ అన్ని గంటలు కూర్చొని మళ్ళీ ఎక్సర్సైజ్ ఏముంది సార్, నిద్రపోతలేను సార్ అని 9 కాఫీస్ అయితే 7:30 వరకు మనోడు. నిద్రపోవడానికి కూడా టైం ఉండదు సార్, నిద్రపోవడానికి కూడా టైం ఉండదు. 16-17 hours పని చేస్తున్నారు అంటే ఇంకా వాకింగ్కి వీటికి టైం ఎక్కడ అలాట్ చేసుకుంటారు? కరెక్ట్. నిద్ర సరిగా పోకపోని కారణము ఒకటి వర్క్ అయితే, రెండోది ఈ అబ్బాయికి తక్కువ ఉన్న టెస్టోస్టిరోన్. చక్కగా ఎప్పుడైతే నిద్ర లేదో మీకు తెలియకుండా మీ టెస్టోస్టిరోన్ తగ్గిపోతూ వస్తుంది. సో అది ఫర్టిలిటీనే కాదు, తెల్లవారుజామున యూజువల్గా టెస్టోస్టిరోన్ చాలా చక్కగా ఉంటుంది. మనోడు ఎక్కడ తెల్లవారుజాము నైట్ డ్యూటీస్ అని నైట్ అంతా అక్కడే ఉన్నాడు, పొద్దున ఎప్పుడో ఇంటికి వెళ్తూ ఉన్నాడు. సో ఈ విధంగా అలా ఈ లైఫ్ స్టైల్లో మన స్టేసిస్ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా బోత్ సెక్షువల్ లైఫ్, నెంబర్ 2 ఫర్టిలిటీ అనేది ఇంపాక్ట్ అవుతూ వస్తుంది. ఓకే, IVF చేయించుకోవాలి, ఇప్పుడు IVF సెంటర్స్ ఎక్కువైపోయాయి,
ఒక పెళ్ళైన తర్వాత ఒక 2-3 నెలలు చూస్తారు, పిల్లలు పుట్టలేదంటే ఐవీఎఫ్కి వెళ్ళిపోతున్నారు. సరే అలా కాకుండా ఐవీఎఫ్ చేయించుకోకుండా మనం ఐవీఎఫ్ ముందు ఏమేం టెస్టులు చేయించుకోవాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడున్న జనరేషన్ అవేర్నెస్ ఎక్కువ అయిపోయి డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళటం ఎక్కువ చూస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎందుకు ఐవీఎఫ్ ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుందో నేను మళ్ళీ చెప్తాను. యూజువల్గా మీకు మెల్ల అయిపోయింది, 1 year పాటు ఏ సెంటర్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ అమ్మాయికి ఓలేషన్ టైము గైనిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా చెప్తారు, లేదా ఇప్పుడు మీకు తెలుసుగా మన గూగుల్లో చూసి పీరియడ్ day 1 అని చెప్తే ఎప్పుడో చెప్తున్నది. దాని ప్రకారము చక్కగా సెక్షువల్ లైఫ్ బాగుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళాల్సి వస్తుందని ఆలోచిస్తే, నెంబర్ 1 ఏజ్ ఆఫ్ మ్యారేజ్. 35 yearsలో మ్యారేజ్ చేసుకుంటే మీకు తెలియకుండానే 35 years నుంచి స్పర్మ్ క్వాలిటీ యూజువల్గా తగ్గిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, కెరీర్ అని 30 yearsలో మ్యారేజ్ అయినా కూడా యు ఆర్ పోస్ట్ పోనింగ్ ఇన్ అనదర్ ఫామ్. లేదా పాప అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, అబ్బాయి బెంగళూరులో ఉంటారు. ముందు ఫర్టిలిటీ దేవుడా అనుకోండి, ముందు సెక్షువల్ లైఫే లేదు వీళ్ళకు. సో ఇంకా మళ్ళీ 3-4 years సార్ లేదా 3 months 4 months కష్టపడాలన్నా ఎందుకు లేని సార్ ఐవీఎఫ్ వెళ్తామనే ఆలోచనలు చాలా మంది ఉంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. లేదు, నిజంగానే మీ కెరీర్ వల్ల మీరు లేట్ అయింది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి. మీ స్పర్మ్ కౌంట్ క్వాలిటీ చక్కగా ఉంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏమంటే, ఇప్పుడు స్పర్మ్ టెస్ట్ బాగున్నప్పుడు సైమల్టేనియస్గా చాలామంది మనం మిస్టేక్ అయ్యేది, సో ఫర్టిలిటీ రావట్లేదు కదా, అమ్మాయిని ఫస్ట్ చూపిద్దాం, PCOS 3 monthsలో అయిపోతుంది, నేను స్టార్ట్ చేస్తాను, విచ్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. ఇద్దరు సైమల్టేనియస్గా చూపించుకుంటూ స్పర్మ్ క్వాలిటీ బాగుంటే ఏ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కేసెస్లో తప్పక ఐవీఎఫ్ వెళ్ళాల్సిన కొన్ని కేసెస్ ఉంటాయి. అవేంటంటే, అబ్బాయిల కొందరికి టెస్టిస్లో స్పర్మ్ పుట్టిన తర్వాత వ్యాస్ డిఫరెన్స్ అనే స్ట్రక్చర్ ద్వారా అది ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు జెనెటికల్గానే వ్యాస్ స్ట్రక్చర్ ఉండదు. సో ఇటువంటి వాళ్ళకు ఖచ్చితంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. డైరెక్ట్ టెస్టిస్ నుంచి టీసా సింపుల్ నీడిల్ ప్రొసీజర్ ద్వారా మేము స్పర్మ్ రిట్రైవ్ చేస్తే దాన్ని ఐవీఎఫ్ పద్ధతిలో ఈ ఎగ్తో మిక్సప్ చేసి చేయడము, ఈ కేటగిరీ వాళ్ళు తప్పక వెళ్ళాలి. రెండవది, అమ్మాయికి వచ్చిన ఇన్ఫెక్షన్స్ వేరే కారణాల చేత ట్యూబ్స్ బ్లాక్ అయింటాయి, ఆ క్రమం ఉన్న వాళ్ళకు కూడా కొంచెం న్యాచురల్ ప్రెగ్నెన్సీ కష్టం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అమ్మాయిల తరఫున బోత్ అమ్మాయి అబ్బాయి ఉండే కామన్ ఏమంటే, ఇంట్లో వాళ్ళకి ఏదో జెనెటికల్ ఇష్యూస్ ఉండి జెనెటికల్గా ప్రాబ్లం వస్తాయనుకున్నప్పుడు ఎంబ్రియోను పీజీటీ అండ్ స్పెషల్ టెస్ట్, ప్రీ జెనెటికల్ టెస్టింగ్ అని చేసి ఫ్యూచర్లో, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పాపం ఆ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, జెనెటికల్ ఇష్యూస్ ఉన్న పిల్లలతో. అటువంటి ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే అటువంటి వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళి చక్కగా ఎంబ్రియో ఏర్పడిన తర్వాత టెస్టులు చేయించుకొని ముందరికి వెళ్ళడం కరెక్ట్. కానీ డైరెక్ట్ అయిపోయింది కదా, ఇంకా 35 years వచ్చేసాయి, డబ్బులు ఉంటే సరిపోతుంది, లేదంటే ఇప్పుడు ఈఎంఐస్ కూడా వచ్చాయిగా వెళ్ళిపోతాంలే అనుకోవడం కరెక్ట్ వే అనేది కాదు యాక్చువల్లీ. ఇప్పుడు మన పాడ్కాస్ట్లో మీ నుంచి నేను ఎక్కువ వినింది టెస్టోస్టిరాన్. అంటే ఇది ఒక మగవాళ్ళల్లో వచ్చే హార్మోన్. టెస్టోస్టిరాన్ హార్మోనే కాకుండా మగవాళ్ళలో ఇంకా ముఖ్యంగా ఏమన్నా హార్మోన్స్ ఉన్నాయా సార్? సో టెస్టోస్టిరాన్ అనేది మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ హార్మోన్. చాలామంది నేను సెక్షువల్గా ఫర్టిలిటీ పరంగా బాగుంటే, సార్ కూడా చాలామంది చెప్పారుగా టెస్టోస్టిరాన్ బాగుంటే సరిపోతుందని పప్పులో కాలేస్తూ ఉంటారు. ఒక టెస్టోస్టిరాన్ కాదు, ఇంకా గంభీరంగా టెస్టోస్టిరాన్ బాగుంది సార్, నాకేం ఇష్యూ ఉండదు లేండి ఫర్టిలిటీలో కూడా అని చెప్తూ ఉంటారు. బట్ మన ఫర్టిలిటీకి కానీ అబ్బాయిల సెక్షువల్ ఇష్యూస్ కానీ అపార్ట్ ఫ్రమ్ టెస్టోస్టిరాన్ ఒక ప్రొలాక్టిన్ అనేసి లవ్ హార్మోన్ అని కూడా, ఈ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లం. ఎందుకంటే ఇది డిజైర్ హార్మోన్, డిజైర్స్ ని క్రియేట్ చేసే దాంట్లో తన పాత్ర అంటే చాలా చక్కగా ఇది పోషిస్తూ ఉంటుంది. ఫర్టిలిటీలో వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ FSH, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఇవి కూడా ఉంటాయి. సో ఒక టెస్టోస్టెరానే కాకుండా ఈ 3 కూడా మనం కన్సిడర్ చేయాలి. ప్లస్ వెరీ ఇంపార్టెంట్, టెస్టోస్టెరాన్తో పాటు నేను ఇందాక ఒబీస్ ఉంటే టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ కన్వర్టర్, టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ రేషియో యూజువల్గా 1:10 ఉండాలి. అంతకంటే టెస్టోస్టెరాన్ కంటే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి బోత్ సెక్షువల్ ఇష్యూస్, ఫర్టిలిటీ ఇష్యూస్ మీద ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఓన్లీ టెస్టోస్టెరాన్ మీద అబ్బాయిలు డిపెండ్ కాకుండా వీటి మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. డాంబికంగా నా టెస్టోస్టెరాన్ బాగుంది, నేనేం పెద్ద ఫీల్ కావాల్సిన అవసరం లేదు అనుకుంటే అబ్బాయిలకు మాత్రము ఖచ్చితంగా మీరు నేను చెప్పింది కాబట్టి మీ రీసెర్చ్ ఎక్కడ చూసినా కూడా ఎండోక్రైనాలజీ డాక్టర్ గారు కూడా చక్కగా చెప్తూ ఉంటారు వీటి గురించి.
వీటి కూడా చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఎక్కడ తయారవుతుంది సార్? 98% ఆఫ్ టెస్టోస్టెరాన్ అబ్బాయిల టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఒక 2% అందరికీ కూడా ఈ కిడ్నీస్ పైన అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది. సో ఆ 2% అబ్బాయిలకు అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇంపార్టెంట్ హార్మోన్ టెస్టోస్టెరాన్ టెస్టిస్ నుంచి వస్తుంది కాబట్టి ఆ బేసిక్ ఆర్గాన్ వచ్చేసి టెస్టిస్ నుంచే ఉత్పత్తి అవుతుంటుంది. అందుకే టెస్టిస్ చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సినిమాల్లో చూడండి, టకీమని అంటే ఎప్పుడన్నా ఫైట్స్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ పార్ట్ ఇంపాక్ట్ అయితే వీనికి అయ్యేదని టెస్టిస్ బాగా అని కొడితే వీడు అమ్మాయి కూడా టెస్టిస్ ఫట్ అని కొడితే వీడు పడిపోతూ ఉంటాడు. సో ఇంపార్టెంట్ ఆర్గాన్ టెస్టిస్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి. టెస్టిస్ నుంచి ఇప్పుడు చాలా మందికి ఒక టెస్టిస్ ఉంటుంది, లేదా టెస్టిస్ పుట్టినప్పుడే ఉండకపోవటం చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళకి అడ్రినల్ గ్లాండ్ నుంచి సెక్రీట్ అయ్యే, అడ్రినల్ గ్లాండ్ పైన ఉన్న గ్లాండ్ నుంచి సెక్రీట్ అయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ సరిపోతుందా? యూజువల్గా ఏమవుతుందంటే 98% ప్రొడ్యూస్ చేసిన టెస్టిస్ లేని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టడం కష్టం, అది 100% వాస్తవం. బట్ వీళ్ళకి న్యాచురల్గా వచ్చే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే యుక్త వయసులో వాయిస్ చేంజ్ కావడం, కొంచెం మీసాలు గడ్డాలు రావడం, ఇవన్నీ కొంత ఆ 2% టెస్టోస్టిరాన్ అడ్రినల్ గ్లాండ్ నుంచి వచ్చే టెస్టోస్టిరాన్ కూడా సమపాళ్లలో ఉంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అబ్బాయిలు చాలా చక్కగా అబ్బాయిలు లెక్క ఉంటారు. కేవలం పిల్లల ప్రొడక్షన్ కావాల్సిన స్పర్మ్ మాత్రం ఉండదు. కానీ సో ఈ మాట ఎందుకు అంటున్నానంటేను, ఒక వయసు వచ్చిన తర్వాత టెస్టిస్ లేదని తెలిసి పాపం వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి నాకు ఇంకా నేను ఫ్యూచర్లో పిల్లల్ని ప్రొడ్యూస్ చేయలేను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్న కేసులు కూడా ఇవన్నీ వెలుగులోకి రావు. కాబట్టి చాలా మందికి తెలియవు. వాళ్ళకు ఈ అడ్రినల్ గ్లాండ్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ మోర్ దాన్ సఫిషియంట్, భయపడాల్సిన అవసరమే లేదు. పిల్లల గురించి దట్ ఇస్ సెకండరీ థింగ్, దానికి ఇంకా వేరే వేస్ ఏమున్నాయో చూసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాము. కాబట్టి అడ్రినల్ గ్లాండ్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ 2% అయినా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతూ వస్తుంది. సార్, ఇంప్లాంట్ అంటే ఎక్కువ మోకాళ్ళు అరిగిపోయినప్పుడు మోకాళ్ళల్లో ఇంప్లాంట్స్ చూసాం, ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంప్లాంట్స్ చూసాం. ఈ మధ్య పెనైల్ ఇంప్లాంట్స్ అని కూడా వచ్చాయి. అంటే పెనిస్లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు ఇంప్లాంట్ పెట్టి మనం ప్రోగ్రెస్ అన్నది చూపించవచ్చు. సో వాటి గురించి చెప్పండి. యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఇంప్లాంట్ అంటే అర్థం ఏమంటే ఆ ఏరియాలో బాడీ పార్ట్లో ఆ బాడీ పార్ట్ తన పని స్టిఫ్నెస్ ఉండి చేయలేకపోతుంది అంటే అప్పుడు ఆ స్టిఫ్నెస్ కోసం ఒక ఇంప్లాంట్ అనే స్ట్రక్చర్ని పెడతారు. మీరు అన్నట్టు మోకాల దగ్గర కానీ లేదా ఫ్రాక్చర్ అయ్యి ఆ హార్డ్నెస్ లేదు. సేమ్ థింగ్ అబ్బాయిలకు ఎరెక్షన్ అంటే నార్మల్గా ఫ్లాసిడ్ స్టేట్లో ఉండే పెనిస్ ఎప్పుడైతే వీళ్ళు సెక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఎరెక్ట్ పొజిషన్ రానికి ఉపయోగపడుతుంది. అందులో ఉండే బ్లడ్ స్పేసెస్లో బ్లడ్ ఫిల్అప్ అక్కడ ఏ స్టిఫ్నెస్ ఇచ్చే బోన్ కానీ ఇంకేమీ ఉండవు. యాక్చువల్గా ఆ బ్లడ్ స్పేసెస్లో ఫిల్అప్ అయిపోయి ఎరెక్ట్ అవుతుంది. ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, రిఫ్రాక్టరీ స్టేటస్ అంటే ఏంటి, ఒకటి సార్ నాకు అంగస్తంభన ప్రాబ్లం వచ్చింది సార్, అన్ని రకాలుగా మెడిసిన్ వాడాను, ఏం లేదు సార్, ఉపయోగం లేదు, చిన్న ట్యాబ్లెట్ వల్ల కూడా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి సార్, ఒక కేటగిరీ. రెండవది సార్ లేటెస్ట్ టెక్నాలజీ ఏదో షాక్ థెరపీ అని విన్నాం, అది చేయించుకున్నా లాభం లేదు సార్ నాకు. థర్డ్ కాంపోనెంట్ సార్ బ్లడ్ ఫ్లో కూడా టెస్ట్ చేసుకుంటే పర్లేదన్నారు, కానీ మరి నా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏంటో, నా లైఫే పోయేటట్టుంది సార్, నేను పెళ్లి చేసుకొని కూడా భయపడుతున్నాను. ఈ 3 కేటగిరీస్ వాళ్ళు దెన్ దే ఆర్ ఫిట్ ఫర్ పెనైల్ ఇంప్లాంట్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే పెనైల్ ఇంప్లాంట్ వేసుకుంటే ఎప్పటికీ ప్లెజర్ చాలా ఉంటుంది, గంటలు నేను సెక్స్ చేయొచ్చు అనే ఆలోచన ఉండి పెనైల్ ఇంప్లాంట్ ఎప్పుడు చేసుకోకూడదు. మీరు పెనైల్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు, మంచి ఆలోచన, ఎందుకు, ఎరెక్షన్ కోసం. బట్ ఇందులో వెరీ ఇంపార్టెంట్, మీరు సమాధానం చెప్పాల్సిన పర్సన్ ఎవరంటే మీ పార్ట్నర్. మీ ఇద్దరు కూర్చొని మీ ఎరెక్షన్ ఇష్యూస్ ఏమున్నాయని ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గర కూర్చొని మీరు పెనైల్ ఇంప్లాంట్కి ఫిట్టా కాదా, అసలు మీ ప్రయారిటీస్ ఏంటివి అవి చూసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేను, లాస్ట్ 2 వీక్స్ క్రితం ఒక కపుల్ వచ్చారు, సార్ నాకు ఎరెక్షన్ రావట్లే అనేది ఈ అబ్బాయి ప్రాబ్లం. నిజమే, ఆ అమ్మాయి అంటుంది సార్ నాకు 4 1 or 2 minutes పెనట్రేటివ్ సెక్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఈయన ఎందుకో ఆ ఇంప్లాంట్ అని చేయించుకోవాలా, అది చేయొచ్చు, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని నేను చూసాను, నాకు భయం అవుతుంది. సో ఇక్కడ ప్రయారిటీస్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ప్రయారిటీని చూసుకొని పెనైల్ ఇంప్లాంట్ చేసుకోవాలి. కానీ ఎప్పుడూ ప్లెజర్ని ఇస్తుంది, నాకు బాగుంటుంది అనే అపోహలో ఉంటే మాత్రం పెనైల్ ఇంప్లాంట్ చేసుకోకూడదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా నీకు ఎరెక్షన్ ఇష్యూ ఉండి ఏ ట్రీట్మెంటు పనిచేయట్లేదు, ఖచ్చితంగా ది బెస్ట్ ఆప్షన్ ఈజ్ పెనైల్ ఇంప్లాంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇంప్లాంట్ చేయించుకునే ఆలోచన ఉంటే మీ డాక్టర్ గారిని అడిగి, సార్ నా ప్రయారిటీస్ ఇవి, దీంట్లో లాభాలు నష్టాలు ఒకసారి క్లియర్గా చెప్పి ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ అయితే నాకు బాగుంటుందో ఎకనామికల్గా కానీ నా పర్సనల్గా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ముందుకెళ్ళండి అని అడగగలిగితే ఖచ్చితంగా పెనైల్ ఇంప్లాంట్ దాని ప్రభావం కానీ లైఫ్ మీద చాలా ఉంటుంది, చాలా చక్కగా కూడా దాని ఫలితం ఉంటుంది. తప్ప ఏదో ఎప్పుడూ ఉంటుందిలే, ప్లెజర్ ఉంటుందిలే దీనివల్ల, లేదా అందరూ మిస్ అయ్యేది
ఇంప్లాంట్ వేసుకుంటే లెంత్ సార్ 6 ఇంచెస్ మినిమం ఉండాలి కదా సార్, 3 ఇంచెస్ సార్, ప్లీజ్ సార్ ఏదో ఒకటి చూడండి సార్, 3 సార్, అంత ఇంప్లాంట్ వేస్తే 6 అవుతుందేమో కదా సార్, లేదంటే 7 కూడా అవుతుందేమో లెంత్ కోసము, లేదా లావ్ అయిపోతుంది కదా సార్, సార్ నాది ఇంతే ఉంటుంది సార్, కొంచెం లావ్ అవుతుందా సార్, కొన్ని వీడియోస్లో చూసినాను సార్, బాగా దృఢంగా ఉండాలి అంటే పెనిస్ లెంత్ లావ్ ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారంట సార్, ఇంప్లాంట్ వేసేయండి సార్, 2 ఉంటాయి కదా సార్. ఇది అపోహ. పెనైల్ ఇంప్లాంట్ ఓన్లీ ఫర్ హార్డ్నెస్, మీ సెక్షువల్ కాంపోనెంట్ కోసం చేసుకోవాలి తప్ప లెంత్ గురించి లేదా గర్త్ గురించి ఇంప్లాంట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా మోసపోయినట్టే. ఎందుకు అంటే ఒకసారి ఇంప్లాంట్ చేసిన తర్వాత నాకు ఇది నచ్చలేదు సార్, తీసేయని ముందే బాగుందిలే అన్నారనుకోండి, ఆశ దోష అప్పడమే అయిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఇంప్లాంట్ చేయించుకుని చాలా జాగ్రత్తగా మీ ప్రయారిటీస్ను ప్లస్ మీ ఎకనామికల్ స్టేటస్ను అన్నిటినీ కలగాపులగంగా ఉంచుకొని ఇంప్లాంట్ చేయించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంప్లాంట్ వల్ల ఏం రియాక్షన్స్ రావా సార్? యూజువల్గా ఈ ఇంప్లాంట్స్ అన్నింటిలో కూడా సిలికాన్ మెటీరియల్తో రెడీ అవుతాయి. 99.9% కేసెస్లో యూజువల్గా సిలికాన్ మెటీరియల్కి అలర్జిక్ అనేది ఉండదు. బట్ 1%లో కొందరికి, మీరు చూడండి సరదాగా మామూలుగా చూడండి, మన తెలుగు వాళ్ళకు వంకాయ గుత్తొక్కాయ అంటూనే నోరు ఊరుతుంది, చెప్తూనే నోరు ఊరుతుంది మనకు. కానీ పాపం కొందరికి ఆ వంకాయ 2 పీసులు తిన్న ముఖం అంతా గండు పిల్లి లెక్క ఉద్దిపోతుంటుంది, అంటే మొత్తం ఎడిమో వచ్చేసి ఇంతలా. మీరు అనస్థెటిస్ట్ డాక్టర్ చాలా చూస్తూ ఉంటారు, ఏదో డ్రగ్ రియాక్షన్ అయింది మీ దగ్గరకు వస్తుంది, అనాఫైలాక్టిక్ రియాక్షన్స్ లాగా చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఇంప్లాంట్ రియాక్షన్. కొందరికి ఏమవుతుంటే ఇంప్లాంట్ వేసిన వెంటనే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ <1%. కాబట్టి సిలికాన్ మెటీరియల్ గురించి నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. చాలా తక్కువగా రియాక్షన్స్ ఉంటాయి. మోర్ దాన్ రియాక్షన్స్ కంటే ఇంప్లాంట్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలర్జిక్ కాంపోనెంట్ ఈజ్ వెరీ వెరీ లెస్. కాబట్టి మీరు సేఫ్గా ఎవరన్నా పేషెంట్ ఇంప్లాంట్ కావాలంటే చక్కగా సేఫ్గా వేసుకోవడం పరిపాటి చక్కగా ఉంటుంది కూడా. ఒకవేళ మనం అది రిమూవ్ చేసేయాలి అంటే రిమూవ్ చేసేయచ్చా సార్? వద్దు అనుకుంటే ఎప్పుడైనా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు అబ్బాయిలకు కానీ మగవాళ్ళకి కానీ ఆ పెనిస్ అంగం ఉపయోగం 2 అండి. ఒకటి సెక్షువల్గా, రెండవది యూరిన్ వచ్చే ఛానల్ అదే, ప్లస్ స్పర్మ్ వచ్చే ఛానల్ అదే. నాకు ఫర్టిలిటీ ఇష్యూ లేదు సార్, అయిపోయింది, నేను ఇదో సార్ ఆ గూగుల్లో వెతికాను లేదు సార్, మోసపోయాను, కానీ ఇంకా తీయించుకుంటాను, నాతో కావట్లే, పెయిన్ డిస్కంఫర్ట్ ఏదో ఉంది, పిల్లలు కూడా అయిపోయారు, సో సెక్షువల్ ఇష్యూ ఓకే సార్, మా పార్ట్నర్ నుంచి పెద్ద ప్రెజర్స్ ఉండవు, నేను ఆత్రతగా చేయించుకున్నాను అనే ఆలోచన నుండి తీసేయించుకున్న యూరిన్ ఛానల్కి ఇంప్లాంట్కి ఏ సంబంధము లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి సార్ నాకు సెక్షువల్ ఇష్యూ లేదు, ప్లస్ ఇది స్పర్మ్ ఇష్యూ ఏం పిల్లలది లేదు అనుకుంటే, వద్దు అనుకుంటే మనము ఖచ్చితంగా ఇంప్లాంటేషన్ను తీసేయచ్చు. రొటీన్గా తన పని తను ఆ పెనిస్ అనేది అంటే యూరిన్ ఛానల్ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది, ఎరెక్షన్ ఉండదు, ఈవెన్ ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్ అవన్నీ నార్మల్గా ఉంటాయి, ఇబ్బంది అయితే ఉండదు. ఇంప్లాంట్ వద్దు అనుకుంటే తీయించుకోవచ్చు. ఎందుకండి రిస్క్? చక్కగా మీ అవసరాన్ని బట్టి వేయించుకోండి, తీయించుకోవాల్సిన అవసరమే లేదుగా. ఈ వెరికోసీల్ అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అబ్బాయి భయం ఏంటంటే, నాకు జనవరిలో మ్యారేజ్ ఉంది, సో నేను మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అని ఒక చిన్న డౌట్. సో వెరికోసీల్ అన్నది మన ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుందా? ఫస్ట్ అసలు వెరికోసీల్ అంటే వాళ్ళకి తెలియాలండి. అదేంటి, టెస్టిస్ చుట్టూ ఏవైతే మనకు ప్రతి బాడీ పార్ట్లో ఆర్టరీస్, వీన్స్ అని ఉంటాయో, ఇంప్యూర్ బ్లడ్ను తీసుకెళ్లే బ్లడ్ వెల్స్ మనం వీన్స్ అంటాం. అందులో వాల్వ్ ఉండడం వల్ల అలా బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది, క్లోజ్ అయిపోతుంది, థింగ్స్ విల్ బి ఫైన్. వెరికోసీల్ అంటే ఏంటంటే ఈ వాల్వ్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకు పైకి వెళ్ళి మళ్ళీ గ్రావిటీ వల్ల రిఫ్లెక్స్ వెనక్కిపోతూ ఉంటుంది. ఆ ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా టెస్టిస్ చుట్టూ ఉండి ఆ ఇంప్యూర్ బ్లడ్ నుంచి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అవుతుంది అనేది యాక్చువల్ బ్యాక్గ్రౌండ్. సో మీరు అన్నట్టు అబ్బాయి చక్కగా ఎక్కడ గూగుల్ సెర్చ్ చేసి మీకు క్వశ్చన్ అడిగారు, సార్ నా ఫర్టిలిటీ ఇంపాక్ట్ అవుతుంది కదా మేడం, కరెక్ట్. ఈ వెరికోసీల్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, టెస్టిస్ నుంచి వచ్చే స్పర్మ్ ఎఫెక్ట్ అయిపోయి స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అంటే కౌంటు తగ్గచ్చు, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కూడా తగ్గచ్చు. సో ఇది వాస్తవం. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఈ అబ్బాయి అన్నట్లు సరే మరి ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే స్పర్మ్ ఇష్యూ ఉంటుంది. వారికోసీల్ ఉన్న ప్రతి ఒక్కరికి స్పర్మ్ ఇంపాక్ట్ కావాలని లేదు. వారికోసీల్ లేనంత మాత్రాన ఏదో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంది నాకేం కాదులే అనుకోవడం కూడా, 2 కూడా 2 ఎడ్జెస్ ఆఫ్ ఏ నైఫ్ అనుకోవచ్చు. గ్రేడ్ 3 వారికోసీల్ ఉంది, పెయిన్ ఉంది, సర్జరీ చేశారు, పెయిన్ తగ్గింది, గుడ్. ఆ అబ్బాయి యంగ్ అంటున్నారు కాబట్టి ఆ అబ్బాయి అపోహపోవాలి అంటే 6 మంత్స్కి ఒకసారి, లేదు జస్ట్ ఒక 3-4 మంత్స్లో మ్యారేజ్ ఉంది అనుకుంటే అనాలిసిస్ చేయించుకోగలిగితే ఖచ్చితంగా కౌంట్స్ అన్నీ బాగుంటాయి. మీరే ఒక మంచి రీఅష్యూరెన్స్ ఇచ్చేసి, బాబు నీకు చక్కగా అనాలిసిస్ ఉంది కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ప్లస్ దట్టు మీకు రీసెంట్గానే క్లియర్
మైక్రో సర్జరీ ద్వారా లేదా ఇంకొక విధానం ద్వారా చేశారు కాబట్టి మీకు ఇంపాక్ట్ ఉండదని రీఅష్యూరెన్స్ ఇవ్వచ్చు. అంటే ఈ అబ్బాయి అన్మ్యారీడ్ ఓకే, బట్ కొందరు మీరు గమనిస్తే అండి మా క్లినిక్లో చాలామంది చూస్తూ ఉంటాం 3-4 years అయింది సార్, స్పర్మ్ కౌంట్ గైనిక్ డాక్టర్ గారు చేస్తే తక్కువ ఉందని తేలితే ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవండి అంటే ఆండ్రాలజీ మీ దగ్గరికి వచ్చాము, మీరేమో ఎగ్జామినేషన్ చేసి వ్యారికోసీల్ ఉందన్నారు, స్కాన్లో వ్యారికోసీల్ ఉందన్నారు, నా పరిస్థితి ఏంటి? ఈ వ్యారికోసీల్ అనేది చాలా బ్యాడ్గా టెస్టిస్ని ఇంపాక్ట్ చేస్తే స్పర్మ్ ఇంపాక్ట్ దాని మీద అంటే డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకున్న ఫర్టిలిటీ ఇష్యూస్లో ఒక క్లియర్ కట్గా కరెక్ట్ చేసుకోగలిగిన కాజ్ ఏదన్నా అంటే అది వ్యారికోసీల్. మనకు తెలియకుండా జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయి, మనకు తెలియదు అసలు స్పర్మ్ కౌంట్ పెంచుకోలేము, లేదా మీ లైఫ్ స్టైల్లో ఉన్న కొన్ని యాక్టివిటీస్ని మీరు ఆపలేరు, తప్పని పరిస్థితుల్లో అన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుంది, దానివల్ల హార్మోనల్ ఇష్యూస్. బట్ వ్యారికోసీల్ ఈజ్ వన్ కండిషన్, క్లియర్ కట్గా కరెక్ట్ చేసుకుంటే స్పర్మ్ కౌంట్ ఖచ్చితత్వంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందులో కూడా మైక్రో సర్జికల్ వ్యారికోసీల్ రిపేర్ చేయించుకోగలిగితే దీనివల్ల కాంప్లికేషన్ రేట్ అనేది తక్కువ, రికరెన్స్ రేట్ అనేది తక్కువ, స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు పెళ్ళైన కప్పులు ఎవరన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే వ్యారికోసీల్ మీకు రీజన్ అయితే దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోగలిగి కరెక్ట్ చేయగలిగితే అదే ఇంపాక్ట్ ఉండి ఖచ్చితత్వంగా స్పర్మ్ కౌంట్ క్వాలిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే, ఈ వ్యారికోసీల్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? జనరల్గా క్లినికల్గా రేడియలాజికల్గా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయండి. బట్ మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటేను యూజువల్గా 3 factors మీద వ్యారికోసీల్ గ్రేడింగ్ కంటే కూడా ఈ 3 factors ఇంపార్టెంట్. నెంబర్ 1 మీరు అన్నట్టు గ్రేడ్ చూద్దాం. గ్రేడ్ 3 వ్యారికోసీల్ ఒక సైడ్ ఉందా, 2 సైడ్లు ఉందా? ఆల్రెడీ గ్రేడ్ ఎక్కువ ఉంది అంటే ఇంకా ఈ వ్యారికోసీల్ ఇంపాక్ట్ టెస్టిస్ మీద ఉంటుంది. 2 సైడ్లా ఉంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నెంబర్ 2 డ్యూరేషన్, ఎన్ని రోజుల నుంచి ఉంది? 6 months నుంచి ఉందా, 1 year నుంచి? ఇది సైలెంట్ కిల్లర్ అండి. మీకు కొందరికి 90% కేసు అసలు పెయినే ఉండదు, తెలియదు అసలు పాపం, ఓ ఇది ఒక వ్యారికోసీల్ ఉంది, దీనివల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకనేసే అప్పుడప్పుడు ఒకవేళ మీరు మ్యారేజ్ అయ్యి అమ్మాయిని పిల్లల ఇష్యూ గురించి చూపించేటప్పుడు ఖచ్చితంగా సైమల్టేనియస్గా ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవాలి అనేది ఇందు గురించే. క్లినికల్గా చూసి అరే బాబు నీకు వ్యారికోసీల్ ఉన్నట్టు స్కాన్ చేయిస్తే ముందు ఎప్పటి నుంచో తీసేద్దాం, ఇప్పటి నుంచి అయినా సరే డ్యూరేషన్ తక్కువ ఉంది, సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 3 దీని ఇంపాక్ట్ టెస్టోస్టెరోన్ మీద ఉంటుంది, ఎందుకంటే టెస్టోస్టెరోన్ టెస్టిస్ నుంచి వస్తుంది కదా. సో టెస్టోస్టెరోన్ తగ్గిపోవడం వల్ల మన స్పర్మ్ తగ్గుతుంది, ఆల్రెడీ వ్యారికోసీల్ వల్ల తగ్గుతుంది. సో కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద కూడా గ్రేడింగ్ కంటే కూడా వ్యారికోసీల్ ఇంపాక్ట్ టెస్టిస్ మీద ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని వీలైనంత త్వరగా, నిజంగా ఎప్పటికీ త్వరగా మీన్స్ సార్ పెళ్ళై 3 నెలలు అయింది, నేను ఇప్పుడు వ్యారికోసీల్ ఎందుకు అవసరం లేదు. వ్యారికోసీల్ గ్రేడ్ 2 2 సైడ్లు ఉన్న వాళ్ళకు కూడా చక్కటి స్పర్మ్ ఉంటుంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అనవసరంగా సర్జరీ అనేది ఎప్పుడు చేయించుకోకూడదు. మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసి సార్ 3-4 years అయింది సార్, కావట్లేదు సార్, గైనకాలజీ డాక్టర్ గారేమో మా ఆవిడకి అన్నీ బాగున్నాయన్నారు, ఓన్లీ ఇదే కరెక్టబుల్ కాదని మీరు అంటున్నారు కదా, అప్పుడు మీరు వ్యారికోసీల్ మైక్రో సర్జరీ చేయించుకుంటే ఖచ్చితత్వమైన రిజల్ట్ ఉంటుంది, మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్ నేను ఒక పేషెంట్ చూశాను, కొందరు వ్యారికోసిల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో కూడా సర్జరీలు చేసుకొని వస్తున్నారు. సో ఏ గ్రేడ్లో ఉన్నప్పుడు మనం సర్జరీ చేసుకోవాలి? ఎందుకంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2లో కూడా సర్జరీ చేసుకోవాలన్నా మామూలుగా స్క్రోటల్ సపోర్ట్ వాడటం కానీ ఏమైనా మందులు వాడటం కానీ మనం ఇంట్లోనే కొన్ని చేంజెస్ చేసుకోవటం వల్ల దాన్ని ట్రీట్ చేసుకోలేమా? ప్రతి స్టేజ్కి ఆపరేషన్ అవసరమా? యాక్చువల్గా గ్రేడింగ్ అనేది దేని పరంగా ఇస్తారంటేను యూజువల్గా రేడియాలజిస్ట్ డాక్టర్ గారు సైజ్ ఆఫ్ ది వింగ్ మీకు గ్రేడ్ 1లో జస్ట్ ఒక 1.3 mm 1.4 mm, గ్రేడ్ 2కి వచ్చే లోపల అది 2.3 2.5, గ్రేడ్ 3 mm కంటే ఎక్కువ ఉంటే యూజువల్గా గ్రేడ్ 3 అని ఇస్తారు. 3 mm కంటే సైజ్ ఆఫ్ ది వింగ్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా ఆ కేసు సర్జికల్ కేసు. నెంబర్ 2 వ్యారికోసీల్ అనేది సర్జికల్ కండిషన్, ఏ టాబ్లెట్స్ వల్ల వ్యారికోసీల్ పోదు, చేస్తే సర్జరీ చేయాలి లేదంటే లేదు. మరి సార్ మీరే అన్నారు కదా సార్ సర్జరికల్ కేసు వ్యారికోసీల్ అనేది, మరి అయితే ప్రతి గ్రేడ్కు చేయించాలిగా, మీరు అడిగారుగా. ఇప్పుడు ఆ క్వశ్చన్కి వద్దాం. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నా కూడా చక్కగా స్క్రోటమ్ సపోర్ట్ అంటే టైట్ ఇన్నర్స్ చక్కగా టైట్ అంటే వాళ్ళ వేస్ట్ సైజ్ ఎంత ఉంటుందో అంత, లేదా స్క్రోటల్ సపోర్ట్స్ అని వస్తాయి. యూజువల్గా జస్ట్ మీరు ప్రతిరోజు ఎక్సెప్ట్ ఆ స్లీపింగ్ టైం కాకుండా ఏ యాక్టివిటీ చేస్తున్నా వేసుకోగలిగితే
యూజువల్గా ఆ సపోర్ట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. మోర్ దాన్ 3 mm వీన్ సైజ్ ఉన్నా, మోర్ దాన్ గ్రేడ్ 3 ఉన్నా, ఈదర్ క్లినికల్లీ రేడియోలాజికల్లీ అప్పుడు మాత్రమే చేయించుకోవాలి తప్ప వ్యారికోసీల్ ఉంది, ఇది సర్జికల్ కండిషన్, ఇదేదో పెద్దసారే చెప్పాడు అని మాత్రం దయచేసి ఆ అపోహలో ఉండొద్దు, చేయించుకోవాల్సిన అవసరం అవసరం లేదు. సో ఇంట్లో మనం బేసిక్ మెజర్స్, స్క్రోటల్ సపోర్ట్ ఇలాంటివి వాడటం వల్ల స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్ గ్రేడ్కి వెళ్ళకుండా అది హెల్ప్ చేస్తుంది. యాక్టివిటీ ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే, సార్ మా గర్ల్ ఫ్రెండ్ అడిగింది సార్, అలా వాక్ చేస్తూ టాక్ చేద్దామనింది, నేను పాష్గా ఉండాలి కదా సార్, బాక్సర్ వేసుకొని పోయినా సార్ పిచ్చ పాష్గా ఉంటుంది. మనోడు చక్కగా వాక్ చేస్తూ టాక్ చేస్తుంటాడు బాక్సర్ వేసుకొని. ఇంకా హడావిడికి వెళ్ళిపోయినాను సార్, ఇంకా ఇవన్నీ ఎందుకు లేని, ఇంకా అమ్మాయి ఫోన్ చేస్తూనే వెళ్ళిపోతుంది సార్, ఒక అర్ధగంట అలా పచార్లో కొట్టేసేసి 6 to 7 వెళ్ళొచ్చాను సార్. ఆల్రెడీ మనోడికి వ్యారికోసీల్ ఉంది, సపోర్ట్ లేదు, ఖచ్చితంగా గ్రేడ్ 2 గ్రేడ్ 3 అవుతుంది. కాబట్టి బాబు ఏ యాక్టివిటీ, అది వాకింగ్ అయినా, నువ్వు జిమ్కి వెళ్తున్నా, లేదా ఇంకొక యాక్టివిటీ ఏదైనా రన్నింగ్కి వెళ్తున్నారు, సో ఇటువంటి యాక్టివిటీస్ ఏ ఉన్నా ఎక్సెప్ట్ స్లీపింగ్ పొజిషన్, మీరు ఖచ్చితంగా బాక్సర్ వేసుకోండి, నేనేం వద్దనిలే, మళ్ళీ నీ బాక్సర్ పిచ్చా పాష్ ఉంది, ఆమెకి ఇది ఇష్టం సార్, నేనేం దాన్ని అపోజ్ చేయట్లేదు, ఇన్నర్ వేసుకొని బాక్సర్ వేసుకొని వెళ్ళండి. ఓకే. కామన్గా చాలా మందికి నచ్చేది స్మోకింగ్, ఆల్కహాల్, కానీ మనం జాగ్రత్త తీసుకోవాల్సింది కూడా దాంట్లోనే. స్మోకింగ్, ఆల్కహాల్ కంట్రోల్ చేయమంటే చాలామంది పేషెంట్స్ నేను అంటాం విన్నాను, ఎప్పుడైనా పోవాల్సిందే కదా, ఉన్న రోజులు తాగి చచ్చిపోదాం, ఎంజాయ్ చేసి చచ్చిపోదాం, ఇది ఎక్కువ వింటున్నాను సార్. సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కరెంట్ జనరేషన్ చాలా నష్టపోతుంది. సో దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి ఏమైనా సంబంధం ఉందా? స్మోకింగ్ ఈజ్ వన్ థింగ్ ఇన్ ఎనీ ఫామ్. అంటే సార్ నేను స్మోకే చేయను సార్, నా దరిద్రానికి ఏంటి సార్, నా స్పర్మ్ తగ్గింది. మీకు ఫస్ట్ మెకానిజం చెప్తా, మన వాళ్ళ థాట్ ప్రాసెస్ చెప్తా. సిగరెట్ అనండి, బీడీ అనండి, ఇంకోటి అనండి, దేంట్లో అయినా ఈ స్మోక్లో ఉన్న కాంపోనెంట్ నికోటిన్. నికోటిన్ అనేది వేసో కన్స్ట్రిక్టర్, అంటే వెజల్స్ రక్తనాళాల్ని సంకోచింపజేస్తుంది. ఎప్పుడైతే సంకోచం అయిపోతాయో, వ్యాకోచం ఉండదో, బ్లడ్ ఫ్లో అనేది టెస్టిస్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గుతుందో హెల్తీ స్పర్మ్ అనేది రాదు. ఆ విధంగా స్మోకింగ్ ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నేనేం స్మోక్ చేయట్లేదు సార్, నేనేం బీడీ తాగుతున్నా, సిగరెట్ తాగుతున్నా, హుక్కా సార్, హుక్కా, దీంట్లో ఏముంది, అందులో కూడా అదే కదా. కాబట్టి పాష్ గాయ్స్ ఇప్పుడు అన్నట్టు హుక్కా తీసుకుంటున్నా, నేనేం స్మోక్ చేయట్లే. ఇంకోటి వేప్ సార్, ఎలక్ట్రిక్ సిగార్ట్స్, దీంట్లో ఏముంది సార్, నేనేం ఎవరికేం ఇబ్బంది పెట్టట్లేదుగా, నేను ఎలక్ట్రిక్ సిగార్ట్స్ తీసుకున్నాను. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోక్, అది మీ చుట్టా బీడీ కావచ్చు, లేదా సిగరెట్ కావచ్చు, పాస్ట్గా ఉండే వేప్ కావచ్చు, ఇంకా పాస్ట్గా ఉండే హుక్కా, ఏదైనా కావచ్చు. అసలు 0 అయితే వెరీ బెస్ట్. అట్లీస్ట్ నేను కష్టం సార్ నాతో, నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అలాంటిదే అని మీరు ఫీల్ అయితే అట్లీస్ట్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో నేను స్మోక్ కంటే ఆల్కహాల్కి ఓటేస్తాను ఎప్పుడైనా. సోషల్ ఆల్కహాల్ ఆల్వేస్ గుడ్. సోషల్ ఆల్కహాల్ అంటే ఒక సోషల్ గ్యాదరింగ్ జరిగింది, లైట్గా తీసుకున్నారు, ఓకే, మీరు ఎక్కడైనా చూడండి. సినిమాల్లో మన డైరెక్టరు రేప్ చేస్తున్న సీన్ కూడా ఆడ ఫుల్గా తాగేసి అని కొడతా, అంటే తెలియకుండానే మనకి ఏమని చూపిస్తున్నాడు, మందు తాగితే సెక్స్ పవర్ఫుల్గా చేస్తాడు మనోడు ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. యాక్చువల్గా ఆ డైరెక్ట్ ఆలోచించింది కరెక్టే. ఆల్కహాల్ లైట్గా తీసుకుంటే మన బ్రెయిన్లో ఉన్న సెక్స్ రిఫ్లెక్స్ని చాలా యాక్టివ్ చేసేసి సెక్షువల్ యాక్టివిటీ బాగుంటుందని నేను చెప్పడం కాదు, ఎక్కడైనా సరే అలా ఉంటుంది. సో మితిగా తీసుకుంటే, ఎక్కడ మితిగా తీసుకుంటున్నాడు, సినిమాలో వాడు జడ్జ్ చేసి మితిగా తీసుకొని కాదు, ఫుల్గా లోడ్ వేసుకొని. సో మనోడు కూడా 4 ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఒకటి మామ అయిపోయింది, 2 బుడ్డీలు ఎత్తుతూనే ఉంటారు. ఆల్కహాల్ బింజ్ అయిపోయే లోపల ఏమవుతుంది, ఆల్కహాల్ వల్ల లివర్లో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ మెటబాలిజం ముఖ్యంగా డిస్టర్బ్ అయిపోతుంది. మీకు తెలియకుండానే మీ హార్మోనల్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సెక్షువల్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవుతుంది, సేమ్ టైము ఫర్టిలిటీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోక్ 0, సోషల్ ఆల్కహాలిజం లిటిల్ బిట్ గుడ్. ఇది నేను మీకు అందరికీ కూడా చెప్పాలనుకునేది. అంటే ఏమో సార్ మీరు లిటిల్ అన్నారు, కానీ మా ఆయన సండే అయితే కూర్చోబెట్టుకొని తాగాల్సిందే అంటున్నారని కొందరు అమ్మాయిలు నాకు వచ్చి వాళ్ళ వైఫ్ మీరే అన్నారంట సార్, ఆ వీడియో చూశాడు, ఆ వెధవ వీడియో చూశాడని వస్తా, నేను ఎవరిదో అనుకుంటా నాదే ఉంటుంది అది. సో అందుకు నేను చెప్పింది చాలా సోషల్గా అంతే తప్ప, సండే అయింది మా సార్ చెప్పేసినాడు, ఈయన పవర్ఫుల్ ఆండ్రాలజిస్ట్ కదా చెప్పినాడని మీ వైఫ్స్ దగ్గర దయచేసి నాకు మైనస్ మార్కులు అయితే వేయద్దండి, అదైతే చెప్పగలను. ఈ పాడ్కాస్ట్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.
మగవాళ్ళల్లో ఆరోగ్య సమస్యలు కానీ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి కానీ చాలా సైలెంట్గా సఫర్ అవుతూ ఉంటారు, బయటికి చెప్పుకోలేరు, ఏ డాక్టర్ని కలవాలో తెలియదు. అందుకని ఇవాళ ఇద్దరు ఎక్స్పర్ట్ ఆండ్రాలజిస్ట్తో ఈ పాడ్కాస్ట్ చేశాం. మీకు ఇంకా ఏమైనా మీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఏమైనా కనుక్కోవాలి, తెలుసుకోవాలి, ఏ విషయాల గురించి నేను డాక్టర్తో మాట్లాడాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇంకో పాడ్కాస్ట్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.